నడిపించుమో యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నీవు నన్ను నడిపించు చుక్కా నీవే కదా, నీవే కదా, నన్ను కాపాడు దుర్గంబు నీవే కదా, నీవే కదా, నీదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబెగా, నేను పయనించు మార్గంబెగా, నన్ను నడిపించుమో యేసువా, జీవితయాత్రలో నాదు గురి నీవెగా, నీకు సాటి ఎవ్వరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నాకు నిరతంబు మదిలో నీ ధ్యానమే, నీ ధ్యానమే, నేను స్వరమేత్తి వినిపింతు నీ గానమే, నీ గానమే, నాకు నీవేగ సర్వస్వము, నీదు నామంబే ఆధారము, నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతుమో యేసువా, నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతునో యేసువా, జీవితయాత్రలో నాదు గురి నీవెగా, నీకు సాటి ఎవ్వరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నాదు హృదయంబు నీది సదనంబెగా, సదనంబెగా, నీదు చిత్తంబునేచే ముదమాయగా, ముదమాయగా, నాదు హృదయాన లెక్కింతునా నీదు ఉపకారములు యేసువా, వీటి కొరకేమి చెల్లింతును, నాదు స్తుతులందుకో యేసువా, జీవితయాత్రలో నాదు గురి నీవెగా, నీకు సాటి ఎవ్వరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. అందరికీ వందనాలు. వందనాలక్క. వందనాలు సంధ్య. థ్యాంక్ యూ. మంచిగా చక్కటి స్వరంతో నా వాయిస్ మధురంగా యాక్చువల్ గా పాడారు. పోయింది, చాలా రోజులు అవుతుంది, గొంతు అసలు రావట్లా నాకు సరిగ్గా. అయినా గానీ బాగుంది. అయితే దేవుడు మిమ్మల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు. మరి జీవిత యాత్రలో మనల్ని నడిపించే దేవుడు ఆయనే. మరి కెరటాలు, అలలు, మరి శ్రమలు వంటి సమయాల్లో ఆయనే మనకి దిక్కు. పాట పాడి మనకి వినిపించిన అక్కకు మరొకసారి వందనాలు. ఈ సాయంత్రం మరి వాక్య పరిచర్య కూడా అన్న అక్కనే. అన్న అక్క వాక్యంతో మనల్ని నడిపిస్తారు. నాకు అక్క ఇక్కడే పరిచయం, ఒక 2 నెలలకు కూడా అవ్వదేమో అక్క పరిచయం అయ్యి. కానీ నేను ఒకసారి ఒక్కదాన్నే ఉన్నాను ప్రేయర్‌లో. ఎవరన్నా ఒక్కదాన్నే ఉన్నానని గ్రూప్‌లో మెసేజ్ పెట్టాను. ఇక సంబడి జాయిన్ అని. అక్క జాయిన్ అయ్యారు. ఆ రోజు అందరూ బిజీగున్నారు సంఘం మీటింగ్స్ వల్ల. అలాగ పరిచయం అయ్యారు. ప్రార్థనలో ముందుకు వెళ్ళాము. ఈ సమయం అక్కకి ఇస్తున్నాను. కేజీ ఆంటీ మీరన్నా చెప్తారా అక్క గురించి?
కేజీ ఆంటీ. అమృత ఆంటీ. నాయన ఆయన నాకు అక్క అందరికీ గురించి. బాగా పరిచయమే. చాలా మటుకు అందరూ పాత వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళకి అంటే నిన్న మాట్లాడింది కదా అపర్ణ. అపర్ణ వాళ్ళ ఆడబిడ్డ. యాక్చువల్ గా అన్న వాళ్ళ వదిన ఆమె అని చెప్పాలి కానీ, మరదలని చెప్పాలి కానీ ఇప్పుడు తారుమారైపోయి ఇప్పుడు చెప్తున్నాను. నిన్న ఆమె పరిచయం అయింది కాబట్టి అపర్ణ వాళ్ళ ఆడబిడ్డ నాన్న. వీళ్ళందరూ విజయవాడ కొండ మీద ఉంటారు. వీళ్ళంతా కింద ఉంటారు అనమాట. కొండ మీద ఫ్యామిలీ ఇది. వీళ్ళందరూ చాలా బ్లెస్డ్ చిల్డ్రన్ అని చెప్పాలి ఆ ఫ్యామిలీకి. ఆంటీ ఫస్ట్ రోజు ఆంటీ మాట్లాడింది, వీళ్ళ అమ్మగారు మాట్లాడింది మొన్న. నిన్న వీళ్ళ మరదలు మాట్లాడింది. ఈ రోజు ఆనా మాట్లాడుతుంది. రేపు సుధా మాట్లాడుతుందో ఏమో తెలియదు నాకు. మాట్లాడింది అక్క మన విజయ. విజయ కూడా మాట్లాడిందా? విజయ ఫస్ట్ అక్కే మాట్లాడిందండి. విజయనే మాట్లాడిందా? విజయ హైదరాబాద్ లో ఉంటుంది. వీళ్ళందరూ విజయవాడలోనే ఉంటారు. గుంటూరులో ఉన్నారు కదా సుధా. గుంటూరులో. సుధా గుంటూరు. ఇందిరా గుంటూరు. ఈ ఫ్యామిలీ చాలా ఫెమిలియర్ ఫ్యామిలీ. ఎస్టేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ కి కరోనా తర్వాత చాలా ఫుల్ ఫ్యామిలీ అటెండ్ అయ్యేది వీళ్ళే. మిగతా అందరు కాదు కానీ వీళ్ళ ఫ్యామిలీ ఫుల్ అటెండెన్స్ అనమాట. అప్పట్లో చాలా ఆ రోజులంతా ఆ సంవత్సరం అంతా కూడా ఉన్నారనే చెప్పాలి. తర్వాత అన్ని రెగ్యులరైజ్ అయిన తర్వాత వీళ్ళు కనిపించడం మానేశారు కానీ స్కూల్స్ కాలేజెస్ అన్ని ఓపెన్ అయినాక. సో హానా అట్లా మంచి పరిచయం చేస్తుంది. పిల్లల మధ్య చాలా చక్కగా పరిచయం చేస్తుంది అని విన్నాను నేనైతే. అంటే నేను చూడలేదు కానీ వినడమే. చక్కగా వాక్యం కూడా చాలా చక్కగా చెప్తుంది. అసలు కరోనా టైంలో అది చాలా భయంకరమైన స్థితి కానీ వీళ్ళు దాన్ని ఒక కామెడీ లాగా మార్చేస్తున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ చాలా నవ్వుకున్నాం. అసలు హానా బిహేవియర్ ఇట్లుంది ఉండింది అని సుధా చెప్తుంటే అంతా వాళ్ళు అంత లైవ్లీగా తీసుకున్నారనమాట. దాన్ని కూడా అంత కష్ట సమయంలో కూడా. ఆ సమయంలో మరి వాళ్ళ నాన్నని పోగొట్టుకున్నారు. చాలా దుఃఖకరమైన విషయం అది. బట్ ఆ ఫ్యామిలీ మాత్రం వండర్ఫుల్ ఫ్యామిలీ. కొండ మీద ఫ్యామిలీ. నాకు కొండ మీద ఇష్టం. అమృత సెల్ ట్రైనరా? ఓకే, నా పేరే పెట్టుకున్నారు. సుధా కూతురే కదా? అవునండి. నాకు వాయిస్ బాగాలేదు నాన్న, నువ్వు పాడు అంటే రోజు నేనే పాడుతున్నాను, నేను పాడిన ఈ రోజు అని అనింది. నువ్వే పాడు అని చెప్పింది. ఓకే ఓకే. అది పరిచయము. అన్న పరిచయము. అన్న టీచర్ గా పనిచేస్తారు అనుకుంటాను కదా అన్న? ఇప్పుడే చేరాను ఆంటీ. కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను బై గాడ్స్ గ్రేస్. జూనియర్ లెక్చరర్ గా చేరాను మొన్నే రీసెంట్ గా. ఓకే ఓకే. అంతకుముందు స్కూల్లో చేసేదాన్ని కదా? ఫస్ట్ స్కూల్లో వర్క్ చేసేదాన్ని. ఆ తర్వాత దాన్ని వదిలేసేసి ఈ పీజీ ఇవన్నీ చేసా. బిఎడ్ చేసిన తర్వాత ఇంకా తర్వాత ఎక్కడా వర్క్ చేయలేదు. మళ్ళీ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడే. ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. సో అది అన్న పరిచయం. మాకు వాక్యాన్ని అందిస్తారు. అందరికీ వందనాలు. ఆంటీ వాళ్ళు ఏవేవో చెప్పారు కానీ అంత మేము తగిన వాళ్ళం కాదు. కానీ మాతో ఉన్న ప్రభు మాత్రం వాటన్నిటినీ మించిన గొప్ప దేవుడు. అవన్నీ సాధ్యమయ్యేలా చేసింది మాత్రం ఆయన కృప మా జీవితాల్లో. ఇంకా వేరే వేరే విషయాలు కూడా ఏం చెప్పుకోవడానికి లేవు. అయితే నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి కంపల్సరీగా. 2 years బ్యాక్ 25 కదా 24 23లో మా చిన్న చెల్లికి కియానా పుట్టింది. లాస్ట్ పాప పుట్టింది. ఆ పాప డెలివరీ అప్పుడు ముందన్నమాట నేను రోజు ప్రేయర్ చేసుకుంటా ఉన్నా, ఒక జాబ్ ఇవ్వు దేవా, ఒక జాబ్ ఇవ్వు దేవా అని అడుగుతున్నాను. కానీ దేవుణ్ణి కొన్ని కొన్ని విషయాలు నేను నా గురించి ఎక్కువ నేను ఏమి కూడా అడగను అనమాట. ఎక్కువ అడగను. మా సంఘం గురించి, సువార్థికులు, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి, అందరు బ్రదర్స్ సిస్టర్స్ గురించి ఇవన్నీ మాత్రం బాగా డీప్ గా చేస్తా ఉంటాను. నా గురించి మా అమ్మ ఇదివరకు ప్రేయర్ చేసేటప్పుడు కూడా మా అమ్మ గురించి ఎక్కువ ప్రేయర్ చేసేది కాదనమాట.
అదేంటి ఫ్యామిలీ ప్రేయర్‌లో నీ గురించి చెయ్యవేంటి అంటే, నాకేం కావాలో దేవుడికి అన్నీ తెలుసని చెప్పేది మా మమ్మీ. అది నా హార్ట్‌లో బాగా గుర్తుంది చిన్నప్పటి నుంచి. అయితే నేను నా గురించి ఎక్కువ ఏమి అడిగేదాన్ని కాదు. నేను అమ్మా, నాన్నతో ఉన్నాను. మా అక్కోళ్ళు, మా అన్నలు, మా అన్నయ్య, మా తమ్ముడోళ్ళు, పిల్లలు, మా మరదళ్ళు, వదిన, పిల్లలు చిన్న పిల్లలు అందరూ బోలెడు మందున్నారు. నేను చర్చిలో చేసే పని గూడా సండే స్కూల్ పని. నేను ఫస్ట్ జాబ్ చేసింది గూడా ఎల్‌కేజీ క్లాస్‌కి చెప్పా అన్నమాట. అలా డిగ్రీ అలా అయ్యింది. మా పిన్ని ఎయిడెడ్ స్కూల్‌లో వర్క్ చేస్తారన్నమాట. ఎయిడ్ పోస్ట్ పిన్నిది. ఆమెతో ఊరికే ఎళ్ళాను నేను సరదాకి వెళ్ళానన్నమాట. పీజీకి రావడానికి నాకు చేయడం ఇష్టం లేదు యాక్చువల్‌గా అప్పుడే పీజీ చేయడం. సరే ఊరికే వెళ్దాము పోస్టులు పడ్డాయి. ఆ స్కూల్ బావుంటదన్నమాట. ఎయిడెడ్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూలు. మంచి ఏరియాలో ఉంటది. మా ఆంటీయే గదా ఉన్నారు మా పిన్ని. మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ అన్నమాట. మా పిన్నితో పాటు మా చర్చిలో ఇంకొక తను సుధా అనే నేను ఇద్దరం కలిసి వెళ్ళాం ఆ ఇంటర్వ్యూకి. వెళ్తే మా పిన్ని యాక్చువల్‌గా నాకన్నా గూడా సుధాకి రావాలి అని జెప్పి మా పిన్ని ఉన్నారనమాట. నాకు తర్వాత అర్థమైంది. ఎందుకయ్యా అంటే వాళ్ళ ఫాదర్‌కప్పుడు కొంచెం కెజియాంటికి తెలుసు మార్క్ అంకుల్ అని జెప్పి. చర్చిలో జరుగుతున్న మీటింగ్స్‌లో ఆయనకి పారాలిసిస్ లాగొచ్చేసి చాలా సిక్ అయ్యారనమాట ఆ అంకుల్. అప్పుడు తర్వాత వాళ్ళందరూ వర్కులు అలా చేస్తా ఉంటుంటే సుధాకొస్తే బావుంటది అనని మా పిన్ని ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే నేను ప్రేయర్ చేసుకున్నా అన్నమాట. తను, నేను, వాళ్ళ చెల్లి ఎళ్ళాం ముగ్గురం కలిసి. వెళ్తే అది యాక్చువల్‌గా మా కరెస్పాండెంట్ వాళ్ళ కోడలు పోస్ట్ అన్నమాట. వాళ్ళ డాటర్ ఇన్ లా. ఆ పోస్ట్‌లలో వాళ్ళని మాన్పించడం ఆయనకిష్టం లేదు వాళ్ళ కోడల్ని. ఆయనెక్కడో తీర్థయాత్రలకెళ్ళినప్పుడు బ్రాహ్మిన్స్ వాళ్ళు. ఆమె ఏం చేసిందంటే నేను మానేస్తున్నానని జెప్పి ప్రిన్సిపల్ మేడంకి హెడ్ మిస్ట్రెస్‌కి చెప్పేసేసి చెప్పేసింది. వాళ్ళ మామయ్య గారు ఒక 6, 7 మంత్స్ రాలేదన్నమాట. అట్లా చెప్పినప్పుడు ఆ పోస్ట్ యాక్చువల్‌గా చాలా కష్టమైన పోస్టే. ఆ అమ్మాయి మానడానికి వీల్లేదావిడ. ఆవిడకి ఏం ప్రాబ్లమ్స్ లేవు. నేను ఊరికే ఈ స్కూల్‌కి రావడం, ఎళ్ళడం, ఇంట్లో ప్రశాంతంగా ఉంటాను గదా నేను అని జెప్పి ఆ అమ్మాయి కావాలని వాళ్ళ మామయ్య గారు లేని టైంలో ఆ పని చేసింది. చేసినప్పుడు ఇంకా నేను, సుధా అని మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము. ఎళ్లి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు చిన్న చిన్న పిల్లలన్నమాట. చాలా ముద్దుగా ఉన్నారు. మా ఇంట్లో యాక్చువల్‌గా మా అక్క కూతురు అమృత ఒక్కతే అప్పుడు చిన్నదన్నమాట. ఆ పాపకప్పుడు 3 ఇయర్స్. అప్పుడు నేనెళ్ళానన్నమాట. వెళ్లి చూస్తే చాలా చిన్న చిన్న పిల్లలు చాలా ముద్దుగుండేవాళ్ళు వాళ్ళందరూ. ఆ ఇంటర్వ్యూలో మా ఫ్రెండ్ సుధా ఏమి చెప్పలేకపోయిందన్నమాట. ఏమి చెప్పలేకపోయి నాకు బాగా మామూలుగా క సండే స్కూల్‌లో నాకు అలవాటు కాబట్టి మామూలుగా మాటలు మాట్లాడడం కొంచెం ఇదిగా ఉంది కాబట్టి ప్రేయర్ చేసుకున్నా. దేవా నాకివ్వు ఆ జాబ్ అని అడిగాను. నిజంగా అలాగే నాకే ఇచ్చాడు దేవుడు. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయికే అని చెప్పి నా పేరు రాసేసారు. ఆ తర్వాత నేను ఆ జాబ్‌లో చేరిన తర్వాత 3 ½ ఇయర్స్ నేనక్కడ వర్క్ చేశానన్నమాట. తర్వాత కరెస్పాండెంట్ వచ్చాడు. ఎవరు చేరింది, ఏంటి ఆయన అవన్నీ కూడా చూసి, ఎవరు అని చెప్పి చూసాడు. చూసిన తర్వాత ఆయనకింకా నేనంటే బాగా ఇష్టమనమాట. పెద్దాయన కామేశ్వరరావు గారని చెప్పి అమ్మాయి అని పిలిసేవాడు. పేరు పెట్టి కూడా పిలిసేవాడు కాదనమాట. ఒక కన్ను కొంచెం ఆయనకి కొంచెం మూసుకొనుంటదనమాట. ఆ కన్నుతో అలా మాట్లాడుతుంటే అందరూ ఈయనేంటి ఇలా మాట్లాడతాడని అని అనుకునేవాళ్ళు. కానీ చాలా మంచి వ్యక్తిత్వం కలిగినాయన. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆహ్, ఆయన ఎవరికీ తెలియకుండా గోడ పక్క నుంచి వింటాడన్నమాట క్లాసులు బయట నుంచి. వాళ్ళందరూ అంతే కమిటీ వాళ్ళు. ఎప్పుడొస్తారో తెలీదు. ఎప్పుడెళ్ళిపోతారో తెలీదు. సైలెంట్‌గొచ్చి ఆ సైడ్ నుంచి వింటా ఉంటారన్నమాట. అట్లాగా నేను చెప్పేది విన్నాడాయన. విని ఇంకా తర్వాత నుంచి వాళ్ళ పిల్లలు కొంతమంది వైశ్యాస్ పిల్లలు ఆ కమిటీలో చదివే పిల్లల్ని అప్పుడప్పుడు అడుగుతాడన్నమాట. ఏరా మీ టీచరు ఏమిచ్చార్రా అని ఎల్‌కేజీ క్లాస్ గురించి, ఇంకా ప్రతి టీచర్స్ గురించి అక్కడ ఆ కమిటీ మీటింగ్స్ జరిగినప్పుడు అడుగుతా ఉండేవాడన్నమాట. నాకప్పుడు ఆ ఉద్యోగం ఎలా అయిపోయిందంటే, వాళ్ళ చాలా చీప్ ఉద్యోగంలాగా అయిపోయిందన్నమాట. అంటే నేను చాలా కష్టపడకుండా, ఏం చేయకుండా ఊరికే నాకు నార్మల్‌గా ప్రభు కృప ద్వారా దేవుడు నాకిచ్చాడు. ఆ సాలరీ నాకు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్‌లో వచ్చేది. చాలా తక్కువ సాలరీ. కానీ నాకది చాలా హ్యాపీనెస్‌నిచ్చేదన్నమాట. నేను ఇంటికి వస్తూనే చాలా
ఆ స్వీట్స్ తీసుకునేదాన్ని, ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. అది 1 టౌన్ మంచి మర్చెంట్ ఏరియా అన్నమాట. మామూలు మా ఏరియాలో దొరకనటువంటి వెజిటబుల్స్ గూడా వెరైటీస్ అక్కడ దొరుకుతాయన్నమాట. అది గూడా ఫ్రెష్‌గా ఉంటాయి ఎప్పుడు గూడా. ఇంకా పేరెంట్స్ కొంతమంది వచ్చి వాళ్ళ పిల్లలకి ఏమంటారు అక్షరాభ్యాసం చేయించమని అడిగేవాళ్ళన్నమాట. వాళ్ళక్కడ కృష్ణా నది మాకు రివర్ ఉంది గదా! ఆ రివర్ దగ్గర స్నానం చేసి ఆ పిల్లలకి ఒక వైట్ డ్రెస్సులు వేసుకొని అలా వచ్చేవాళ్ళు వాళ్ళు. యాక్చువల్‌గా వాళ్ళనప్పుడు అలా చూసి నేను ఒక పలక, స్లేట్ పెన్సిల్ తీసుకొచ్చి మేడం మీరు రాపిచ్చండి అని గురుదక్షిణ అని ఒక బ్యాగ్‌లో ఫ్రూట్సు, కొన్ని స్వీట్సు, కొన్ని అమౌంట్ ఆఫ్ మనీ పెట్టేవాళ్ళనమాట. అసలు నాకు ఆ కవరు అవి చూస్తేనే నాకు భయమేసేసేదనమాట. ఎందుకో ఏమో నాకు తెలీదు. అది ఒక వేరే రకమైనటువంటి కవరది. ఆ కవర్‌ని నేను తీసుకోగూడదు అనని అనుకోని నేను చాలా రోజులు అసలలాంటోళ్ళు ఎవరైనా వస్తున్నారంటే నాకు భయమేసేదనమాట. వాళ్ళెక్కువ మధ్యాహ్నము లేదా లీజర్‌లో వచ్చేవాళ్ళనమాట. నేను భయపడిపోయేదాన్ని బాగా. భయపడిపోయి అనిత టీచర్ అని పక్కన ఇంకొక ఎల్‌కేజీ టీచర్ ఉంటే ఆమెను పిలిసి, "ఏవండీ నాకా కవరొద్దండి. నేనది తీసుకోను. మీరు తీసేసుకోండి. నేను రాసి వాళ్ళకి నేర్పిస్తాను" అని జెప్పేదాన్ని. కొంతమంది ఓం అని అలా అలా రాయమని అడిగేవాళ్ళు. నేను చెప్పేదాన్ని అది నేను రాయను. మీకిష్టమైతే వేరే టీచర్ దగ్గరికి ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి. నేనది రాయొచ్చును అనంటే, వాళ్ళు కానీ పాపం నా దగ్గరికే ఎందుకొచ్చేవాళ్ళో ఏమో నాకు తెలీదు. నా దగ్గరికొచ్చేవాళ్ళు. ఇంకా ఆఖరికి నేను ఎప్పుడు గూడా భయపడకుండా ఇంక చెయ్యాలి ఎప్పుడు భయపడేదాన్ని. ఆఖరికి ఈ తెలుగు మీడియం స్కూల్ గూడా ఉంటదనమాట. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఏడేడు పోస్టులు అందరియి. మా పిన్నితో పాటు టీచరనమాట. వాళ్ళందరూ నన్ను చిన్న పిల్లలా చూసేవాళ్ళనమాట. ముద్దుగా చూసేవాళ్ళు అందరూ గూడా. మరియమ్మ మా పిన్నికి ఇద్దరు అబ్బాయిలు. మీ అమ్మాయి అలాగా, ఇలాగా అని ఏం డ్రెస్ ఏసుకున్నా, ఏ చీర కట్టుకున్నా వాళ్ళందరూ భలే బాగున్నావోయ్! అని జెప్పి అలా చెప్పేవాళ్ళనమాట. అలా నా లైఫ్ చాలా హ్యాపీగా చక్కగా జరుగుతా ఉంది. బై గాడ్స్ గ్రేస్. ఇటేమో సండే స్కూలు, అటేమో అది అంతా చిన్న చిన్న పిల్లల మధ్యలోనే నాకు. ఇలా జరుగుతూ ఇలా ఉంటున్న టైంలో ఈ పైన ఒక తెలుగు మీడియం తెలుగు టీచర్ ఒక ఆవిడ ఉండేవాళ్ళనమాట. ఆవిడ మ్యారేజ్ చేసుకోలేదు యాక్చువల్‌గా. ఆ ఆంటీ వాళ్ళ పెంచుకున్న కొడుకుని వాళ్ళ మేనకోడల్ని పెళ్లి జేసి వాళ్ళకొక పాప పుట్టిందనమాట. ఆ పాపకి ఇలా కృష్ణా నదిలో ఆళ్ళు అంతా ఒకలాంటి డ్రెస్సులేసుకున్నారనమాట. వేసుకొనొచ్చి, "అమ్మాయి నువ్వే ఈ పాపకి అక్షరాభ్యాసం చెయ్యాలమ్మాయి నువ్వు" అనని ఆ ఆంటీ నన్నడిగారు. అడిగితే ఇంక నేను నో అని చెప్పడానికి లేకుండా పోయిందనమాట. పోయి ఇంక నేను సరే అని చెప్పి, "సరే ఆంటీ" అని జెప్పి నేను ప్రేయర్ చేసుకొని ఆ పాపతో రాపించి పంపించేసిన తర్వాత ఆమె నాకొక డ్రెస్సో ఏదో ఇచ్చింది యాక్చువల్‌గా నాకు గుర్తులేదిప్పుడు. అవన్నీ ఇస్తే మా అమ్మకొచ్చి చెప్పా అనమాట. ఇట్లా ఇంట్లో షేర్ చేశా. ఇట్లాగా వాళ్ళందరూ ఇలా వచ్చేస్తున్నారు. నాకు భయమేస్తుంది అది తీసుకోవాలంటే. అందుకని అనిత టీచర్‌కి ఇచ్చేస్తున్నా నేను ప్రతిసారి అనంటే, మా అమ్మ అన్నారనమాట. వాళ్ళు అవి ఇలాగ పెట్టినవి అక్కడిక్కడ పెట్టినవయితే మనకివ్వర్రా. వాళ్ళు నువ్వు టీచర్‌వి, నిన్ను గౌరవించి నీతో వాళ్ళు చేయించుకుంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటారని వాళ్ళు గిఫ్ట్‌గా నీకిస్తున్నారు అదంతే. దాంట్లో ఏమీ లేదు. నీకంతగా డౌటుంటే వాళ్ళని ఈసారి అడుగు అని జెప్పింది. ఏ అలాంటి సిట్యుయేషన్స్ అన్నమాట. ఆ స్కూల్‌లో చాలా ఆహ్, ఈ కొంతమంది పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి ఇవి చెప్పేవాళ్ళు. చా ఒక్కొక్కసారి సమ్మర్‌లో క్యాంప్ జరిగేదన్నమాట. అవి జరిగినప్పుడు నేను ఇన్ని కరపత్రికలు తీసుకొనెళ్లి స్కూల్‌లో అడ్మిషన్స్ చేసేటప్పుడు ఏప్రిల్ నెలాఖరులో అన్నమాట. అవన్నీ పంచేసేదాన్ని. అసలప్పుడు అంత ధైర్యం ఎలా వచ్చేదో ఏమో గూడా నాకిప్పుడు గుర్తులేదు. ముసుగేసుకొని ప్రేయర్ చేసుకునేదాన్ని. ఎళ్ళిన వెంటనే కూర్చొనక్కడ. బైబిల్ చదువుకునేదాన్ని. ఆఫ్టర్‌నూన్స్. అలా అని నేనేదో దేవునితోనే ఉన్నానని అనుకోవద్దు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో నేను హ్యాపీగా నా లైఫ్ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు ఇంక నాకది బోరింగొచ్చేసింది ఆ జాబ్ యాక్చువల్‌గా. ఎక్కువ సాలరీ ఏంటి ఈ జీతం ఇంకొంచెం నాకెక్కువ రావాలి. నేనేం చేస్తే బావుంటది? ఇప్పుడు 8 పోస్టులు తీస్తున్నారు అని జెప్పి ఒక న్యూసొచ్చిందనమాట. సరే 8 పోస్టులొస్తే నాకు కూడా బావుంటది. బీఎడ్ ఉంటే మా మా కరెస్పాండెంట్ అన్నారు. "బీఎడ్ చెయ్యమ్మాయి నువ్వు. డిస్టెన్స్‌లో చెయ్యి. నువ్విక్కడ చేసుకుంటూనే నీకు మంచి ఉద్యోగం వస్తది నీకు. నువ్వు పీజీ గూడా చెయ్యి. ఇంకా చదువు నువ్వు. చదువని బాగా ఎంకరేజ్‌మెంట్ చేసేవాడాయన. నీకు మంచి ఇదుంది, పవరుంది నీలో అని అనేవాడనమాట. అలా అంటా ఉంటుంటే నేను ఆయన్ని ఈయనేముందిలే ఊరికే ఇలా అంటాడులే పెద్దాయన అననని నేను ఇంకా మానేస్తున్నాను సార్ అనంటే,
నువ్వు మాననే మానొద్దు. నువ్వు వర్క్ చెయ్యి ఇక్కడ. నీకు సాలరీ కూడా నేను పెంచుతాను. నీకేం ప్రాబ్లం లేదు. అది ఇది అంటే కూడా నేను ఆయన్ని లేదు సార్ నేను చెయ్యను సార్. నేను మానేస్తాను సార్. అది సార్, ఇది సార్ అని చెప్పి 100 మాటలు నేను చెప్పి ఆఖరికి నేను మానేసేసాను. మానేసేసిన తర్వాత ఇంక నేను ప్రశాంతంగా ఇంట్లో ఉంటున్నాను. మా అన్నయ్య, చెల్లి వాళ్ళు బెల్గాంలో ఉంటున్నారనమాట. ఆ బెల్గాంలో ఉంటున్నప్పుడు నేను అక్కడికి కూడా కొన్ని రోజులు వెళ్ళి, అక్కడ కూడా కొన్ని రోజులు ఎంజాయ్ చేసేదాన్ని. ఇంకా తర్వాత వరుసగా వీళ్ళ అన్నయ్యది, తమ్ముడు వాళ్ళది మ్యారేజెస్ వచ్చాయన్నమాట. టైమ్స్ వచ్చాయి. అప్పుడు నేను అలా హ్యాపీగా ఉంటుంటే మా నాన్నగారు నుండి బీఎడ్ చేస్తే మంచిది జున్ను. బీఎడ్ చేస్తే మంచి మంచి స్కూల్స్‌లో ఎక్కడన్నా ఎయిడ్ పోస్ట్ వస్తే తీసుకోవచ్చు అని చెప్పి మా నాన్న పాపం నా కోసం ఎట్లా తిరిగారంటే నేను చెప్పలేననమాట పాపం. ఇక్కడ మాంటిసోరీ అని చెప్పి విజయవాడలో ఫేమస్ కాలేజ్ అన్నమాట. మహిళా కళాశాల. నేను చదివినయన్నీ గూడా వుమెన్ కాలేజెస్, వుమెన్ స్కూల్స్ లోనే చదివా అన్నమాట. మా నాన్న అక్కడికెళ్ళిపోయి మాట్లాడి పాపం అక్కడ మధ్యాహ్నం కూర్చొని ఆ మేడం ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి అయి చేసి, ఈ చేసి మా నాన్న ఆఖరికి 1 ఇయర్ అప్పుడు కోర్స్. నా తర్వాత ఇంక 2 ఇయర్స్ చేసేస్తున్నాడన్నమాట. అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారొచ్చారన్నమాట. ఎంత లేట్ అయినా సరే గర్ల్స్‌కి రిజర్వేషన్ మీద ఇచ్చేసేయండి. ఓన్లీ వుమెన్ రిజర్వేషన్ మీద అన్నమాట. బీఎడ్ సీట్ అప్పట్లో చాలా కష్టం. 2009 నాది బీఎడ్ అయిపోయింది. ఆ టైంలో నేను వెళ్ళి అక్కడ మా నాన్న ఫీజు అన్నీ కట్టేసి 40,000 ఫీజు కట్టేసారు నాకు మా డ్యాడీ. కట్టేసి "నువ్వు రేపటి నుంచి కాలేజ్‌కెళ్ళిపో నువ్వు" అన్నీ చెప్పారు మా నాన్న. చెపితే నేను ఆ కాలేజ్‌కెళ్తే నా అపనమ్మకం ఎంత చెడ్డదంటే నేనంత తక్కువగా నేను ఆలోచించుకుంటా అన్నమాట. చాలా సార్లన్నమాట. నాలో ఉన్న పాపం అదే అన్నమాట ఎక్కువగా. మా నాన్న నాకు ఫీజు కట్టేసారు. నా నా అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయింది. "నువ్వు బుక్ తీసుకొని వెళ్ళన్నారు." శారీస్ కట్టుకొనెళ్ళాలి. అవి నాకు బాగా ఇబ్బందిగా అనిపిచ్చేదన్నమాట. బస్సులో ఎళ్ళాలి. 48 ఎక్కి ఎళ్ళాలన్నమాట. సరే అని జెప్పి ఒకరోజు ఎళ్ళా కాలేజ్‌కి. వెళ్లి కూర్చుంటే అందరూ ఆల్రెడీ మొత్తం కలిపి ఒక 120 మెంబర్స్ ఉన్నారు మా క్లాస్‌లో సోషల్ స్టడీస్‌లో. ఇంకా బయాలజీకి కూడా కూర్చోబెడతారనమాట. ఈ కంప్యూటర్ క్లాస్ వాటికి అందరిని కంబైన్ చేసి కూర్చోబెట్టారు. నేను కూర్చున్న తర్వాత మధ్యాహ్నం ఏం చేశానంటే, నేను చెప్పా పెట్టకుండా అక్కడ కాలేజ్‌లో ఇన్ఫార్మ్ చేయకుండా ఇంటికొచ్చేసాను నేను. నాకు భయమేసి. ఏంటంటే నా అడ్మిషన్ కన్ఫర్మ్ కాలేదని, నన్ను రిజిస్టర్‌లో నా పేరు రాసారో లేదో అని అలా అనుకోని నేను ఇంటికొచ్చేసాననమాట. ఇంటికొచ్చేస్తే మా అమ్మ ఏం చేసింది, నాకు మా మా మమ్మీ రిటైర్ అయిన కొత్త అన్నమాట అది. మా మమ్మీ నాకు క్యారేజ్ తీసుకొని కాలేజ్ దగ్గరికెళ్ళింది. నేను ఇంటికొచ్చా. ఇంటికి రాగానే మా డ్యాడీ ఎక్కడికో ఎళ్ళొచ్చారు బయటకి. మా అమ్మ క్యారేజ్ తీసుకొనెళ్ళింది. అక్కడ నా పేరడిగితే ఇంటికెళ్ళిపోయింది ఆంటీ అని ఒక అమ్మాయి నా పక్కన కూర్చున్న అమ్మాయి చెప్పిందంట. సరే అని జెప్పి నేనింక ఇంటికొచ్చేసాను. ఇంటికి రాంగానే ఇంక మా నాన్నకి పిచ్చి కోపమొచ్చిందనమాట నా మీద. నీకు నేను అన్ని వేలు పెట్టి నేను నీకు ఫీస్ కట్టి నేను నీకక్కడ అంతా చేసి నేను ఎండల్లో వాటిల్లో వీటిల్లో తిరిగొస్తే నువ్వు ఇలా ఇంటికొచ్చేస్తావా నువ్వని జెప్పి నా మీదకి మా నాన్న చైర్ పైకెత్తాడనమాట కొట్టడానికి నన్ను. ఆ రోజు నేను ఏడ్చి తర్వాత మా డ్యాడీ నన్నను "నువ్వెప్పుడు ఇంతే నన్ను కొడతానికి వస్తావు" అది ఇది అని జెప్పి నేను బాగా ఏడ్చా ఆ రోజు. ఏడిస్తే మా అమ్మ చక్కగా వచ్చింది. "నేను నీకు క్యారేజ్ తీసుకెళ్తే నువ్వు ఇంటికెందుకొచ్చావు" అని. అంటే నా భయమేంటి? నా సీట్ కన్ఫర్మ్ కాలేదని ఆళ్ళప్పుడు చెప్తే నేను బయటకొచ్చేయాలేమో, నన్ను పంపించేస్తారేమో ఇంటికి అని నాలో భయాలున్నాయన్నమాట. ఈ నేను యాక్చువల్‌గా ఎవరినడుగుతున్నా దేవుడినడిగాను. మా నాన్న దాన్ని చేసేసాడు దేవుడి కృప ద్వారా. కానీ నాలో ఏముంది? అపనమ్మకం ఉంది. ఈ అపనమ్మకం నన్నేం చేసింది? వెనక్కి తెచ్చేసింది. దాన్ని తేవడం వల్ల నేను ఇంట్లో ఏం చేశాను? మా డ్యాడీ నా మీద చెయ్యెత్తాడన్నమాట. అంటే ఆయన చాలా కష్టపడ్డారు నా కోసం ఆ రోజు. సరే అని జెప్పి నేనింక ఏడ్చి నెక్స్ట్ డే నుంచి ఈళ్ళందరూ అన్నారు. బీఈడీ చదువుతానని ఏడిసావు గదా! ఇప్పుడు డ్యాడీ అన్నీ తీసుకుంటే ఇప్పుడేంటి పెద్ద ఇంట్లో కూర్చుంటున్నావని మా చిన్నక్క అనిందనమాట. ఇంకా ఏడ్చా చాలా సేపు ఏడ్చి, ఏడ్చి ఇంక నెక్స్ట్ డే కాలేజీకి నేను వెళ్ళిపోవాలి. శారీస్ అవన్నీ చూసుకోవాలి నేను. ఇంకా మా మమ్మీ ఏవేవో మా అక్కోళ్ళవి అవి ఇవి అన్నీ సెట్ చేసుకొని నేను పెట్టుకొని, ఇంక కాలేజీకి వెళ్ళి భయం భయంగా కూర్చునేదాన్ని. లాస్ట్ బెంచ్‌లో కూర్చునేదాన్ని. కూర్చుంటే ఒక మోటివేషనల్ క్లాస్ జరిగిద్దనమాట ముందు టీచర్‌కి. అసలు మనం స్టూడెంట్‌కి ఏం చెప్పాలి అననే విషయాన్ని ముందుగా మనం వాళ్ళకి లెసన్ ఓపెన్ చేపిచ్చేసి అలాంటియి ఏం చేయకూడదనమాట. నువ్వు చెప్పబోయే లెసన్‌ని ఆ లెసన్ పేరు పిల్లల నోట్లోంచి రావాలనే క్లాస్ జరుగుతుంది. రవి సార్ అని చెప్పి ఆయన చెప్తున్నాడనమాట. ఆయన చాలా ఫేమస్ లెక్చరర్ విజయవాడలో అనమాట. బీఈడీ, ఎంఈడీ వాళ్ళలో. ఆయన చెప్తా ఉంటుంటే సరికి నాకొక లెసన్ ప్లాన్ ఇచ్చారు ముందు రోజు.
ఆ లెసన్ ప్లాన్ నేను ఇలా ఇలా చూసుకుంటా ఉంటుంటే నాకు కనపడింది ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్ అని కనిపించిందన్నమాట. ఆ ట్రాన్స్‌పోర్ట్ అనేది చూసి అక్కడ రాసారన్నమాట. పైన మోటివేషన్ రాసారు. అది నేను ఊరికే ఇంట్లో చదువుకున్నాను యాక్చువల్‌గా. చదువుకొని నేను అక్కడికెళ్ళిన తర్వాత ఆయన నంబర్ 82 అన్నాడు నన్ను. నా నంబర్ అని. ఆయనకి తెలీదు నేనని తెలీదు. కానీ నంబర్ పిలుస్తారు గదా! నంబర్ 82 అన్నారు. అనేసరికి నేనే. అసలు నాకింక పిచ్చి భయమేసిందన్నమాట. చాలా భయపడి నేను నించున్నా అందరి మధ్యలో. నించుంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ లెసన్‌ని నువ్వెట్లా మోటివేట్ చేస్తావు? ఏం చెప్పాలి? ఏంటి అనంటే మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఎలా ఎళ్తారు? ఇలా ఇవన్నీ చెప్పా అన్నమాట. చెప్పి బై రోడ్‌వే, బై ఏరోప్లేన్, బై సీ ఇట్లా ఇయన్నీ చెప్పేసరికి ఆయన నన్ను క్లాస్‌లో అందరి ముందు క్లాప్స్ కొట్టిచ్చాడన్నమాట. క్లాప్స్ కొట్టండి తనకి అననన్నారు. అట్లాగా నేనెంత అపనమ్మకస్తురాలినైనా, నేనెంత తక్కువగా నేనిది చేసుకున్నా, ప్రభువు మాత్రం నన్నెప్పుడు గూడా అట్లా విడిచిపెట్టలేదనమాట. బై గాడ్స్ గ్రేస్ బీఎడ్ కంప్లీట్ చేశాను. బీఎడ్ కంప్లీట్ చేసిన వెంటనే మా సుధాకి అమిత్ పుట్టాడనమాట. వాడు చూడడం, వాడి కేర్ టేక్ చేయడం అయన్నీ కొంచెం ఫ్యామిలీలో ఒక డిఫికల్ట్‌గా అయిన టైంలో మా అక్క జాబ్ కూడా పర్మనెంట్ అవ్వాలి. తనకి కంపల్సరీ జాబ్ కావాలి. ఆ టైంలో ఇంక నేను ఇంట్లో ఉండి వాడిని చూసుకున్నాను. ఇంకా అలా ఇంట్లోకి పరిమితమైపోయాను. నేను గూడా అన్ని స్పెల్లింగ్స్ మర్చిపోయాను. అసలు ఏంటి, నేను చదువుకున్నదేంటి, నేను చేసిందేంటి మొత్తం మర్చిపోతే, మా పెద్దక్క ఉండి "నువ్వు ఎంకామ్ చెయ్యి. నువ్వు ఎంకామ్ చేస్తే నీకు బావుంటది" అని జెప్పి ఒక కాలేజ్‌లో మా అక్క అడ్మిషన్ అవన్నీ తీసేసుకుంటే, నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. ఎక్కువ వెళ్ళేదాన్ని గాదు. నేనెప్పుడన్నా వెళ్ళినా అక్కడ వాళ్ళు నాకన్నా చాలా చిన్నోళ్ళనమాట యాక్చువల్‌గా. వాళ్ళు ఫేర్‌వెల్‌కి రమ్మని, ఫ్రెషర్స్ పార్టీకి రమ్మని, వాటికి వీటికి రమ్మని పిలిసేవాళ్ళనమాట. ఆ పిల్లలందరూ నన్ను ఫోనులు జేసి. నేనెళ్ళేదాన్ని గాదు ఎక్కువ. వెళ్ళకుండా అది కంప్లీట్ అయిన తర్వాత ఈ బాబు చిన్నోడు, వీడు స్కూలుకెళ్తున్నాడు. వీడిని అయి చూడాలి, ఇయి చూడాలి. పాపం మా అక్క పొద్దునెళ్తే సాయంత్రం వస్తది. మా మమ్మీ అన్నయ్యోళ్ళ దగ్గరికి, తమ్ముడు అలా అమ్మ, నాన్న అలా అన్నీ తిరుగుతా ఉండేవాళ్ళు. ఈ అన్నిట్లో నాకై నేనే భుజాన వేసుకున్నా అన్నమాట. ఎవరు నా మీద వేయలేదు యాక్చువల్‌గా బాధ్యతలు గాని, ఏవి గూడా. నాకై నేను ఎందుకు చేశానేమో నాకు తెలీదు. కానీ నేను గాడ్స్ విల్‌లో ఉన్నానన్న విషయం మాత్రం నాకు పర్ఫెక్ట్‌గా తెలుసన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో నా బీఎడ్ అయిపోయింది. ఎంకామ్ అయిపోయింది. ఎంకామ్ అయిపోయిన తర్వాత ఎంకామ్, బీఎడ్ అని సర్టిఫికేట్‌లన్నీ బీరువాలో చక్కగా ఒక విషయం ఏంటంటే అసలు సర్టిఫికేట్‌లు గూడా కాలేజీ నుంచి తెచ్చుకోలా నేను. ఎప్పుడు 23 వరకు కూడా. అన్ని నా సర్టిఫికేట్స్‌లన్నీ కాలేజ్‌లోనే ఉన్నాయన్నమాట. ఎందుకు తెచ్చుకోలేదు అంటే తెచ్చుకోలేదు నేనింక అంతే నిర్లక్ష్యం అన్నమాట. తెచ్చుకోకుండా ఉన్నాను. ఈలోపు గెస్ట్ ఫ్యాకల్టీ పడుతుంది గవర్నమెంట్ కాలేజెస్‌లో. "జున్ను నువ్వు పెట్టుకుంటావా?" అనని మా అక్క ఒక దగ్గర ఇక్కడే విజయవాడలో దగ్గరలో ఖాళీ ఉందంటే, మా చిన్న చెల్లి డెలివరీ ఉందన్నమాట ఆ టైంలో. ఆ డెలివరీ టైంలో నేను ఆ గెస్ట్ ఫ్యాకల్టీకి పెట్టుకున్నా అన్నమాట యాక్చువల్‌గా. పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దేవుడు ఎంత కృప కలిగిన దేవుడంటే నాకు యాక్చువల్‌గా సబ్జెక్ట్ రాదు. నాకేమి గుర్తులేవు. యాక్చువల్‌గా నేను ఆ టైంకి ఎలా అయిపోయాను అనంటే ఒక బోర్డ్ మీద ఏదన్నా రాయాలంటే గూడా నాకు భయమేసేలాంటి పరిస్థితనమాట. బిఎల్ఏ, సీకే బ్లాక్ అనేది గూడా ఎల్ ఇలాగే ఉంటదా అని అన్నట్టు నాదయిపోయింది. అన్ని ఇయర్స్ అయిపోయేసరికి. నేను ఇంకా అట్లా అయిపోయి నేను కానీ జాబ్ చేయాలిప్పుడు. జాబ్ చేస్తే నాకు కూడా బావుంటది. బాబు గూడా సెవెంత్, ఎయిత్ క్లాసులకొచ్చేసాడు వీడు గూడా. నేను వెళ్తే బావుంటది అని జెప్పానని నేనింకా ఆ కాలేజ్‌కి మా అక్క ఫోను జేసి చెప్పిందనమాట. "నేను జాబ్ చేయడానికి కారణం మా చెల్లేనండి. తనని నేను అన్నీ ప్రిపేర్ జేసి పంపిస్తాను. మీరు తనని" వాళ్ళకేంటంటే చాలా ఎమర్జెన్సీ అన్నమాట. ఒక లెక్చరర్ కంపల్సరీ కావాలి వాళ్ళకి. అందుకని వాళ్ళేం జేశారు, సుధా వాళ్ళ చెల్లె గదా! మీ అక్క ఏమి చెప్తే అది చెప్పు వచ్చి చెప్పు. ఇక్కడ చెప్పమ్మా నువ్వు అని అన్నాడాయన. సరే సార్ అని జెప్పి నేనింక సరే అని అన్నీ నోట్‌బుక్‌లో మా అక్కతో ఫస్ట్‌లో చెప్పించుకునేదాన్ని. తర్వాత చెప్పించుకునేదాన్ని గాదు. చెప్పించుకొని నేను వెళ్ళాను. తర్వాత డీవీఓ ఆఫీస్‌లో నాకు ఇంటర్వ్యూ జరిగిద్దనమాట. 2 మంత్స్ చేశా. వితౌట్ సాలరీ లేకుండా. నేను చేస్తా ఉన్నాను. చేస్తా ఉన్నప్పుడు అక్కడికెళ్తే అక్కడ వాళ్ళు గూడా అందరూ నన్ను చాలా ప్రేమించేవాళ్ళనమాట వాళ్ళందరూ గూడా. నా క్లాసులు గూడా నేనిష్టమైనప్పుడే నేనెళ్ళొచ్చేదాన్ని. వాళ్ళకి నచ్చిన టైం నాకు చెప్పేవాళ్ళు కాదనమాట. మా సిస్టర్ ఇట్లా డెలివరీ అయిందండి. ఇంట్లో చిన్న చెల్లుంది. పిల్లలున్నారు. అందుకని నేను ఇట్లాగా మధ్యాహ్నం వస్తాను అని పొద్దున పనులన్నీ మా అమ్మతో పాటు అన్నీ చేసుకొని, అప్పుడు నేను మధ్యాహ్నం ఎళ్ళేదాన్ననమాట కాలేజ్‌కి. అది గూడా నాకొక ఆటో అతనొచ్చేవాడనమాట. ఆ ఆటో అతను నన్నక్కడికి తీసుకెళ్ళి తేవడం. నా సాలరీ తక్కువైనా నేను రోజు ఆటోలో ఎళ్ళి ఆటోలో వస్తే మా అమ్మ "నీ జీతం మొత్తం ఆటోలకే అయిపోద్దమ్మా" అననేది మా మమ్మీ. అయినా నాకు సబ్జెక్ట్ రావాలని వాళ్ళు పాపం నన్నేమనేవాళ్ళు కాదు. ఏదోకటి అట్లా ఎళ్ళొస్తది హ్యాపీగా.
జాబ్ చేసుకుంటే మంచిది కదా! తర్వాత ఏదో ఒకటి తనకు ఉపయోగపడిద్ది అనని అమ్మ వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్‌మెంట్ ఇచ్చేవాళ్ళు. సరే అని నేను అక్కడికి ఇంక వెళ్లి జాబ్ చేస్తా ఉన్నాను. హ్యాపీగా ఒక 2 మంత్స్ అయిపోయింది. ఆ పిల్లలందరూ గూడా అది ఉర్దూ జూనియర్ కాలేజ్ అన్నమాట. పిల్లలందరూ గూడా ముస్లిం పిల్లలన్నమాట. మగ పిల్లలే చాలా 32 మెంబర్స్ ఉండేవాళ్ళన్నమాట. ఇంక మేడం, మేడం అని చెప్పి నా చుట్టూ తిరిగేవాళ్ళన్నమాట. ఆళ్ళకి చెప్పా, "మీరు నీట్ డ్రెస్సింగ్ ఏసుకోండి నాన్న." గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు గదా వాళ్ళు. "మీరు ఇట్లాగ ఇన్‌షర్ట్ చేసుకోండి. ఇలా షూ ఏసుకోండి మీరు." ఇట్లా నేను అన్ని చెప్తుంటే ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాడు. ఆయన గవర్నమెంట్ లెక్చరర్. ఆయన నాకు పడేదన్నమాట ఎక్కువ. ఆయన ఏం చేసాడు, నేనెళ్ళే టైంకి క్లాస్‌లో కూర్చుండిపోయేవాడు 2 రోజులు. నేను సరేలే ఆయన కూర్చున్నాడు. నాకేమో టైం కావాలి. ఆ టైం ప్రకారం నేను మళ్ళీ ఇంటికెళ్ళాలి నేను. ఇంటికెళ్ళి మళ్ళీ నేను అన్నం అయన్నీ పొయ్యి మీద పెట్టాలి. చెల్లి డెలివరీ అయింది. మా అమ్మకి అప్పుడు ఒంట్లో బాగలేదు. ఇందిర అప్పుడప్పుడొచ్చి ఎళ్ళేది పాపం. ఇలాంటి పరిస్థితులన్నిట్లో నేనేం చేసేదాన్ని గబుక్కునెళ్ళిపోయి నేనే సార్ ఇప్పుడు నా క్లాసే సార్ అంటే ఆయన అది కొంచెం మైండ్‌లో తీసుకున్నాడు యాక్చువల్‌గా. తీసుకొని అవన్నీ నన్ను మాటకు పొగిడేవాడనమాట. "అబ్బా! ఏం చెప్తున్నారు మేడం? అసలు ఏంటి? ఎక్కడ చదివారు? ఏంటి?" అని. ఈ పొగిడే వాళ్ళనసలు నమ్మగూడదు అనని నేను మనసులో అనుకునేదాన్ని గానీ, ఆయనతో నేను ఎక్కువ తక్కువ మాట్లాడేదాన్ని కాదు గానీ, ఆయన నన్ను లాస్ట్‌లో ఏం జేశాడయ్యా అంటే నాకే తెలీదు. 2 మంత్స్ అయిపోయింది. థర్డ్ మంత్ వస్తున్నానంగా డీవీఈఓలో మా పోస్టులు ఇంక రెగ్యులర్ అది చేయడానికి అక్కడ ఇంటర్వ్యూ జరిగిద్ది డీవీఈఓ దగ్గర. ఆ ఇంటర్వ్యూకి నేనెళ్ళాననమాట. చాలా హడావిడిగెళ్ళాను. అది ఇంకో వేరే ప్లేస్. ఆ ప్లేస్‌కి అన్ని నా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అప్పుడు తెచ్చుకున్నా నేను ఎళ్లి కాలేజ్‌కెళ్ళి మనీ కట్టేసి మొత్తం నాయంతా హ్మ్, ఇచ్చేసుకొని నా సర్టిఫికేట్స్ తెచ్చుకున్నా అనమాట బై గాడ్స్ గ్రేస్. తెచ్చుకొని ఆ సర్టిఫికేట్స్ తీసుకొనెళ్ళి నేను అన్నీ చూపించి ఇంటర్వ్యూకి డెమో ఇవ్వమంటే నేను ఇంకొక అబ్బాయనమాట. ఆ అబ్బాయి సిద్ధార్థ అని ఒక ఎయిడెడ్ కాలేజ్ అనమాట. దాంట్లో వర్కింగ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి నా పక్కన కూర్చొని, "మేడం మీరెక్కడైనా చేస్తున్నారా?" అన్నాడు. అంటే, "లేదండి నేనెక్కడ చేయట్లేదు" అని అన్నా. అక్కడ చేస్తున్నానని నేను చెప్పలేదు తనకి. చెప్పకపోతే, నేను సిద్ధార్థ్ "మరెందుకు ఇక్కడికొచ్చారంటే" "ఏమో మేడం ఏదైనా జరిగిద్దేమో అని, మంచి జరిగిద్దేమో అనని." కానీ, "ఈ సాలరీ నాకేం సరిపోద్ది మేడం మనలాగా ఫ్యామిలీస్ ఉన్నోళ్ళకంటే" ఒరేయ్ నాకు ఫ్యామిలీ అలా ఏం లేవని నేను మనసులో అనుకున్నా అనమాట. అనుకోని నవ్వుకొని సైలెంట్‌గా కూర్చున్నా. ఆ అబ్బాయికంటే వైఫు, పిల్లలు అట్లా ఆళ్ళందరున్నారు. నాకంటే పాకెట్ మనీ అని నేనలా హ్యాపీగా అనుకున్నా అనమాట. అనుకోని ఆ అబ్బాయి బ్రహ్మాండంగా చెప్పాడు. ఆ అబ్బాయి ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌డ్. వాళ్ళడిగిన టాపిక్స్ కూడా చెప్పేసాడు. నేను నేను ప్రిపేర్ అయిన టాపిక్ ఆమె అడిగిన టాపిక్ చెప్పా అనమాట. చెప్పేసిన తర్వాత మాతో పాటు మా కాలేజ్ ప్రిన్సిపల్ కూడా వచ్చారనమాట అక్కడికి. ఆయన నన్ను నా పేరే నామినేట్ చేసేయమని చెప్పారు. మా డీవీఈఓ మాత్రం మా అక్కని ఒక విషయం అడిగాడు. "నువ్వు పలానా వాళ్ళకిట్లా చెప్పి వాళ్ళని పలానా ప్లేస్‌కెళ్ళి ఇంకొకళ్ళు ఇక్కడికి రావాలి" అని ఒక చిన్న హెల్ప్ చేయమని మా అక్కనడిగితే, మా అక్కుండి "అది ఎంతవరకు న్యాయం సార్? అట్లా అమ్మాయి చిన్న పిల్లలతో ఉంది గదా! నేను అలా అడిగితే ఏం బావుంటది? తక్కువ సాలరీ వాళ్ళని, ఎక్కువ సాలరీ వాళ్ళని ఇక్కడికొచ్చి వాళ్ళు చార్జెస్ అవన్నీ పెట్టుకుంటారు గదా!" అనింది మా అక్క అంతే. ఆ కోపమంతా ఆ డీవీఈఓ నా మీద పెట్టుకొని, నేను ఇంక నేను కాలేజ్‌కి తర్వాత వెళ్ళలేదు. అది పోస్ట్ కన్ఫర్మ్ అయ్యాక ఎళ్దాం అని అనుకుంటే, వాళ్ళు కాలేజ్ నుంచి నాకు ఫోను జేసి, "మేడం మీ సిస్టర్‌నే మేము తీసుకున్నాం. సెలెక్ట్ చేసేసి ఆఫీస్‌లో రాసేసాం. మీరింకా అస్సలు గూడా మీరు మీ అమ్మాయిని మీ చెల్లెల్ని ఇంక పంపించండి. మీ చెల్లెలు పోస్టే అది" అని జెప్పారు. ఇంక నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సరే అని నేను ఎళ్ళేదాన్ని రోజు కాలేజ్‌కి హ్యాపీగెళ్ళేదాన్ని. కొంచెం పనులు చేసుకోవడం గూడా నాకు ఈజీ అయింది. ఒక అలవాటు పడిపోయాననమాట. ఒక దానికి అట్లా వెళ్ళడం, రావడం, రోజు ప్రిపేర్ అవ్వడం, ఏదో ఒకటి చదువుకోవడం, అలసిపోవడం, పడుకోవడం, సండే స్కూల్‌కెళ్ళడం, రావడం. ఈ టైంలో నేను సండే స్కూల్‌ని బాగా నెగ్లెక్ట్ చేసేసాననమాట. అంటే అప్పుడప్పుడు నేను సండే స్కూల్‌కి ఒక వారం వెళ్ళకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటామనమాట. వాళ్ళకి ఫోను చేసి, "మోనిక నేను ఈరోజు రావట్లేదు. మీరే చూసుకోండి సండే స్కూల్‌ని" అని నేను ఆరాధనకి రెడీ అయ్యి ఎళ్ళడం. అట్లా నేను చాలా నెగ్లెక్ట్ చేశాననమాట. చాలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత నాకు తర్వాత ఇవన్నీ నా ఫాల్ట్స్ తెలిసినియనమాట. నేనింకా ఆ జాబ్‌లోకి ఇంక నాదే అని అనుకోని వెళ్తే సడెన్‌గా గవర్నమెంట్ పోస్టులు ఇవన్నీ ఇచ్చేసారు. ఆర్‌జేడీ నుంచి మాకు మెయిలొచ్చింది. మీ సిస్టర్ పేరు రాలేదు అని జెప్పి చెప్పారనమాట ప్రిన్సిపల్ సార్. అదేంటి సార్ అని జెప్పి ఇంక నాకు బాగా దుఃఖమొచ్చి కరెక్ట్‌గా ఇవే మంత్స్‌లో అనమాట. ఇంక నేను ఆగస్ట్‌కి ఇంక నేనెళ్ళడం మానేసా అనమాట. ఆ టైంలో నేను భయంకరంగా ఏడ్చాననమాట. ఎంత ఏడ్చానంటే ఈ జూమ్‌లో గూడా మేమప్పుడు వేరే ఇంట్లో ఉన్నాము. కెజియా ఆంటీ ఆ రోజు మరి ఎందుకో ఏమో మరి ఇవే డేట్స్‌లో ఇట్లాగే అన్నమాట. మధ్యాహ్నం పూట ఆంటీ ఉండి
ఆహ్, ఎవరైనా ఈరోజు వాక్యం చెప్పేవాళ్ళు మరి లేరో ఎందుకో గాని, ఏమో గాని ఎవరన్నా సాక్ష్యం 2 ఇద్దరెవరన్నా చెప్తారా అంటే డాక్టర్ తను ఒక అమ్మాయి ఉంది గదా! మన దాంట్లో జూమ్‌లో వాక్యం ప్రేయర్ చేస్తది. తను చెప్పింది ఆ రోజు. తను చెప్పాక నేనసలు నా వీడియో గూడా ఆన్ చేసుకోకుండా భయంకరంగా నేను ఏడ్చా అన్నమాట ఆ రోజు. తను కూడా ఏడ్చింది అట్లాగే. తనకేంటంటే ఎంబీబీఎస్ అయిపోయింది. పీజీ సీట్‌కి తనెళ్తే తనకి వేరేదిచ్చారన్నమాట. తనదే అని చెప్పిన దాన్ని తనకివ్వకుండా వేరే వాళ్ళకిచ్చారు. తను చాలా భయంకరంగా ఏడిసింది. తను చెప్పిన వాక్యాలు, నేను చెప్పిన వాక్యాలు నావి ఇద్దరియి ఒకటే అన్నమాట. నేను ఆ రోజు బాగా ఏడ్చాను ఆంటీకి ఈడ చెప్తే. ఈ కొండమ్మ స్టెల్లా అనే స్టెల్లా ఆంటీ అనే ఈరోజు అమ్మాయి ప్రేయర్ చేసి స్టెల్లా ఆంటీ స్టెల్లా అనే అమ్మాయి. ఆ! కరెక్ట్ ఆంటీ. ఆ రోజు ఉమ్, మేమిద్దరం ఏడ్చామన్నమాట. భయంకరంగా ఏడ్చాం. నేనైతే అవును. అసలు వీడియో గూడా నేను ఆన్ చేసుకోలేదన్నమాట. అలా నేనెన్ని రోజులు ఏడ్చానంటే నా ప్రభువుకి నాకే తెలుసన్నమాట. అట్లా నేను ఏడిసినప్పుడు ఈ కొండమ్మ అనే ప్రేయర్ చేశారు ఆ రోజు మా ఇద్దరి కోసం. ఆమెకి ప్రేయర్ ఏమొచ్చో ఏమి రాదో నాకు తెలీదు గానీ, చాలా ఏడ్చి, ఏడ్చి ప్రేయర్ చేశారు. తర్వాత ఆంటీ గూడా చేశారు మా కోసం ప్రేయర్. ఆ రోజు నేనింకా ఆ రోజు నాకు థైరాయిడ్ వచ్చిందనమాట ఈ మధ్య కాలంలో. అందుకని నేను ఫాస్టింగ్స్ ఉండట్లే యాక్చువల్‌గా. ఇదివరకు చాలా ఎక్కువ ఫాస్టింగ్స్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అందుకే ప్రేయర్ చేయడానికి కూడా ఎస్తేర్‌లో నాకు మానడం ఇష్టం ఉండదు. నాకు మానితే ఏదో కీడొస్తదని కూడా భయం యాక్చువల్‌గా. నేనందుకే కంపల్సరీ ఎప్పుడైనా ఎవరినైనా బెగ్గింగ్ చేసైనా ఎక్కడో దగ్గర నేను స్లాట్‌ని ఇచ్చేసుకొని ప్రేయర్ చేస్తా అన్నమాట. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు అంతమంది పరిశుద్ధులందరూ మా కోసం ప్రార్థన చేశారు. నేను గూడా ఆ గ్రూప్‌లో ఎప్పుడు ఆ గ్రూప్ ఉన్నంత కాలం నేను చేయాలి ప్రభు అని చెప్పి నేను నా పర్సనల్ ప్రేయర్‌లో గూడా చాలా మంది వాళ్ళ పేర్లు నేను ప్రేయర్ చేస్తానన్నమాట. ఆ రోజు నేను భయంకరంగా ఏడ్చా. పెద్ద వాన గూడా పడుతుంది ఆ రోజు బయట. సిగ్నల్స్ గూడా సరిగ్గా లేవు. ఆ కొండమ్మ అనే ఆంటీ మా కోసం ఎంత చక్కటి ప్రేయర్ చేశారో. తర్వాత ఆంటీ చేశారు. నేను ఆ రోజు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గూడా నాకు సరిగ్గా రాలేదన్నమాట. ఇంకప్పుడు నేనేం చేశానంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తిని ఇంక నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని. సాయంత్రం 6 వరకు, 5:30 వరకు అలా ఉండేదాన్ని. అప్పుడు దేవుడు నేను యెషయా గ్రంథం అన్నమాట. 64 అధ్యాయం తీసినప్పుడు నాకు దేవుడు నాతో మాట్లాడాడన్నమాట. "నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిననుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. కింద మేము పాపులమైతివి. నేననుకున్నా ప్రభా నువ్వు నన్నిలా నీ సన్నిధిని తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నువ్వు నేనైతే ఆ లిస్ట్‌లో లేను ప్రభా. ఆ కింద మేము పాపులమైతివి. మేము జిగటమన్ను అయి గూడా చదువుకునేదాన్ననమాట. అలా నేను ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని. మళ్ళీ 62వ కీర్తనలో గూడా నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను, ఇది ఈ వాగ్దానాలన్నీ దేవుడు నాకు నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసం అన్యులు త్రాగరు. ధాన్యం కూర్చుని వారే దాన్ని భుజించి యెహోవాను ప్రభా నేనేమో కూర్చాను. నేనేమో అన్నీ చేశాను. వేరే ఆమెకేమో పోస్టెళ్ళిపోయింది. నాకు జీతం గూడా లేదు. తర్వాత నాతో పాటు చేరిన వాళ్ళ మాధుర్య అని ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి గూడా మంచి బిలీవర్. భక్తి సింగ్‌కెళ్తది. చిన్నమ్మాయి. ఆ అమ్మాయి ఉండి, "మేడం మీరు గొడవేసుకోండి మేడం వచ్చి. ఎందుకు ఊరుకుంటారు మేడం? ప్రిన్సిపల్ సార్‌ని అడగండి మేడం. నేనైతే ఊరుకోను మేడం." అంటే నేను అడగనులే మాధుర్య. మనకు దేవుడు ఎంతవరకిస్తే అంతవరకు. ఆయన నా జీవితంలో ఏం చేస్తాడేమోలే నేను అడగను. నాకెవరివి వద్దు. నాకు దేవుడు నాకిస్తాడు. నా జీవితంలో నాకు చేస్తాడు మేలు అనన్నా. తర్వాత ఆమోసులో గూడా కొండలు రసధారలై ప్రవహించును. కొండలాంటి నా జీవితం. అసలు నా జీవితంలో మేలు జరగడానికి ఆస్కారం లేదు. కానీ నా ప్రభువు నా జీవితంలో మేలు చేస్తానంటున్నాడు. అని చెప్పి నేనింకా ఆ విషయాలన్నీ నేను ప్రేయర్ చేసుకుంటా అలా ఉంటా ఉండి, ఆ రోజు చెప్పినప్పుడు కొండమ్మ గారు, కెజి ఆంటీ మా కోసం ప్రేయర్ చేశారు. స్టెల్లాకి చాలా స్పీడ్‌గా అయిపోయింది యాక్చువల్‌గా. తర్వాత నేనింక అవి మనసులో పెట్టుకోలా. అప్పుడు నేను ఒక భక్తుని యొక్క వాక్యం వింటున్నా అన్నమాట యాక్చువల్‌గా. వింటుంటే ఆయన దేవుని సేవకులు తిరుపతిలో వర్క్ చేస్తారు. ఆయన ప్రొఫెసర్ అన్నమాట. ఆయన ప్రభువుని నమ్ముకొని జాబ్ ఇంకా రాలేదనుకుంటా మరాయనకి. అయితే ఆయన పీహెచ్‌డీ ఆయన అనుకుంటా. ఈ భక్త సింగ్ ఫెలోషిప్ వాళ్ళు అక్కడక్కడికి పంపించినప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళినప్పుడు ఫస్ట్ సేవంట. వెళ్ళినప్పుడు వాళ్ళంట ఆయనకి గిఫ్ట్ మనీ ఇవ్వలేదంట. చేతికి కవర్ ఇవ్వలేదంట.
ఆ కవర్ మర్చిపోయి ఆయన టికెట్ కూడా బుక్ చేసుకోవడం ఏదో రాంగ్ బుక్ చేసుకున్నాడంట. నేను మాత్రం అడగను ప్రభా! వాళ్ళకై వాళ్ళిస్తేనే నేను తీసుకుంటాను. నేను నీ మీదే ఆధారపడ్డాను. ఆయన వెళ్తున్నాడంట. వెళ్తా ఉంటుంటే ట్రైన్ ఎక్కితే టీసీ వస్తున్నాడంట. ఈయన టికెట్ నైట్ రిజర్వేషన్స్ ఒక్కొక్కసారి మనం రాంగ్‌గా చూసుకుంటాం ఒక్కొక్కసారి. అట్లా ఆయన రాంగ్‌గా చూసుకున్నాడు టెన్షన్‌లో. ఎక్కేసాడు ట్రైను. టీసీ వస్తుంటే టికెట్ చూసుకుంటే డేట్ వేరే డేట్ ఉందంట. అసలాయనింక బాత్రూమ్ దగ్గరికెళ్ళి భయంకరంగా ఏడ్చాడంట. ఏడ్చి, "ఇందుకేనా నువ్వు నన్ను పిలిసింది నీ పని కోసం? నాకు రూపాయి గూడా లేకుండా నన్ను ఇట్లాగ నువ్వు ఒక దొంగలాగా నన్ను బాత్రూమ్ దగ్గర నించోపెడతావా నువ్వు? అనని నీ సేవ కోసం రాత్రి పగలు నేను కష్టపడితే, ఇంతేనా నా జీవితంలో నువ్విచ్చింది?" అనని ఆయన ఏడ్చి నేను ప్రభువుని అడిగినప్పుడు, తర్వాత నా ప్రభువు సిలువలో నా కోసం అట్లా నిలబడినప్పుడు నేనింత చిన్న విషయానికి నా ప్రభువుని నేనలా నిలదీశానా అని చెప్పి నేను చాలా దుఃఖపడ్డాను. తర్వాత వాళ్ళ చర్చ్ మెంబర్ ఒకాయన కనిపించి, "బ్రదర్ మీరెందుకు ఇక్కడి నించున్నారంటే, ఇట్లా ఇట్లా జరిగిందంటే మీరొచ్చేయండి" అని ఆయన టికెట్ ఆ తర్వాత ఆయన వెక్కి వెక్కి ఏడుస్తాడనమాట బాగా. అది నేను విన్నప్పుడు నా హృదయం వెంటనే తేలికైపోయిందనమాట. ఇంకా ఆయన ప్రభు పని కోసం తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. నేనేముంది ఆఫ్టర్ ఆల్ ఇంట్లోనే గదా! మా అమ్మ, నాన్న ఉన్నారు నాకు. మా బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారు. నేను చక్కగా సండే స్కూల్ పని చేసుకుంటున్నా. నన్నొక సెక్యూర్ ఇదిలో నన్ను దేవుడు పెట్టాడు. నేనెందుకు ఇంత బాధపడ్డాను అని చెప్పి ఇంక కొన్ని రోజులయిన తర్వాత నాకు ఆ బాధ అవన్నీ పోయాయి గానీ, అప్పుడప్పుడు నా హృదయంలో ఈ వాక్యాలన్నీ వినపడతా ఉంటాయన్నమాట. మరి దేవుని వాక్యం చాలా నమ్మదగింది. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయం ఆయనెప్పుడు ఆలస్యం చేయడు. మరెందుకు నాకిలా జరుగుతుంది అనని మధ్య మధ్యలో నేను కొన్ని కొన్ని ఆలోచించేదాన్ని. ఆలోచించి పోనీ ప్రభువునన్నప్పుడు మామూలుగా ఇంట్లో ఉంచిన మా చెల్లిని, ఇంకా ఇంటి విషయాలు అవన్నీ జాగ్రత్తగా చేసి ఉండేదాన్ని గదా! హాయిగా, ప్రశాంతంగా. ఎందుకు నన్నప్పుడు అంత టఫ్ పొజిషన్స్‌లో నన్ను దేవుడు పెట్టాడని చాలా క్వెషన్స్ నాలో రైజ్ అయ్యాయి. ఆ తర్వాత ప్రభు దయవల్ల ఈ మధ్య కాలంలో అన్నీ నేను మర్చిపోయాను. అసలు మొత్తం వదిలేసాను. ఆ తర్వాత నాకర్థమైందేంటంటే, నేను సండే స్కూల్‌కి అలా ఎళ్ళని టైంలో పిల్లలు చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. తర్వాత కానుకలు గూడా చాలా కొంచెం కానుకలొచ్చాయన్నమాట. అవి మేము రాస్తామన్నమాట. మేమే రాసి ఇస్తామన్నమాట అవి. ఏంటి ఇంత తక్కువ కానుకలొస్తున్నాయి ఏంటి అంటే, "పిల్లలక్క సరిగ్గా రావట్లేదక్క అస్సలు" అని జెప్తున్నారీళ్ళు. ఇంకా ఆ తర్వాత ఓహో! మనం ప్రభు పనిలో ఉన్నాము. ప్రభు పని ముందు నేను చేయాలి. ఇవన్నీ గాదు నాకు అని అనుకోని నేనింక నెమ్మదిగా పిల్లల్ని గ్యాదర్ చేయడము, పిల్లల్ని పిలవడము అవన్నీ నేను చేసుకొని, దేవా! నీకు స్తోత్రం. ఈ పనిని ఇదెంతో శ్రేష్టమైన పని. దీన్ని నాకిచ్చావు నువ్వు. నేనేమో లోకంలో పరుగులెడుతున్నాను ప్రభా అని అనుకోని, నీ ఇష్టం నాయనా అని అనుకోని ఇంక నేను అన్నీ వదిలేసేసి ఉంటున్నా నేను. ఉండి నేను ప్రభువులో ఉంటున్నాను. ఈ మధ్య కాలంలో కొంచెం మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఇంక బాబు గూడా 10థ్ అయిపోయింది. బై గాడ్స్ గ్రేస్ ఇంటర్‌లో జేరాడు. ఇంకా వాళ్ళు గూడా పెద్దోళ్ళయ్యారు. నేను గూడా ఏదన్నా చేస్తే నాకు కూడా బావుంటది. అననే ఆలోచనతో మళ్ళీ నేను ప్రభువుని ఎందుకు నేను దేవుడిని అడగట్లా అని అనుకోని మా చర్చిలో పోయిన సంవత్సరం మీటింగ్స్ జరిగినప్పుడు హెబ్రీయులకి రాసిన పత్రికలో చెప్పారన్నమాట. ఏమనంటే, "ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన నామం కలిగినటువంటి దేవుడు మన దేవుడు." దానికాయన ఎగ్జాంపుల్ చెప్తూ టైం చాలా స్పీడ్‌గా అయిపోతుంది. ఆయన దానికి ఎగ్జాంపుల్ చెప్తూ, నేను ఆ రోజే వెళ్ళా యాక్చువల్‌గా చాలా మీటింగ్స్ నేను వినలేదు. యూట్యూబ్‌లో వస్తది కదా! విందాంలే అని అనుకోని చెల్లి పిల్లలు వాళ్ళున్నారు. నేను వీళ్ళు అల్లరి చేస్తున్నారని బయట కూర్చోవడం అట్లా అయింది. ఆ రోజు నేను పిల్లలకేదో డ్రాయింగ్ బుక్ కూర్చున్నా అక్కడ కూర్చొని వింటుంటే, ఆ అంకుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఏంటంటే, వాళ్ళున్న అపార్ట్మెంట్స్ బాంబే నుంచొచ్చారాయన. బాంబేలో ఒక 256, 500 ఫ్లాట్స్ ఒకే దాంట్లో ఉంటాయి గదా! అట్లాగా ఆయన ఆ ఫ్లాట్స్‌లో ఉంటున్నప్పుడు, ఒక వ్యక్తంట వెనకాల పెద్ద పెద్ద బ్యాగ్స్ ఏసుకొని వచ్చాడంట వాచ్‌మెన్ దగ్గరికి. పొద్దున్నే ఎళ్ళిపోతాం మేమందరం గూడా డ్యూటీస్‌కి. అట్లా మేము కిందకి దిగాను లిఫ్ట్‌లో. ఈ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఏసుకున్న ఆయన రాగానే ఈయన్ని చూసి వాచ్‌మెన్ అడిగాడంట, "సార్ ఏ ఫ్లాట్?" అంటే, "పలానా వ్యక్తి ఏ ఫ్లాట్‌లో ఉంటారంటే, సార్ వాళ్ళది 555 ఫ్లాట్ సార్" అని జెప్పాడంట. అమ్మో! 555 ఫ్లాటా? అని ఈయన అనుకున్నారంట. ఇప్పుడు ఈ బ్యాగులు ఇవన్నీ యేసుకొని లిఫ్ట్‌లో ఎళ్తాడు ఈయన అని జెప్పి ఈ అంకుల్ అలా చూస్తా ఉంటుంటే, ఆయనంట స్టెప్స్ ఎక్కేసి ఎళ్ళిపోతున్నాడంట. పెద్ద పెద్ద బ్యాగులు చేత్తో పట్టుకున్నాడంట, బ్యాక్ సైడ్ పెట్టుకున్నాడంట, అన్నీ తీసుకొని ఎళ్ళిపోతున్నాడంట. ఎళ్ళిపోతా ఉంటుంటే, ఏంటి ఈయన ఎలా ఎళ్తున్నాడని ఆ ఫ్లాట్స్‌లో ఉన్నోళ్ళందరూ ఆయన్ని విచిత్రంగా చూడడం అంట. ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ప్రేయర్ లాంటిది జరుగుతుందంట. వాచ్‌మెన్ గూడా ఎళ్ళాడంట. వెళ్లి కొంతమంది ఆ ఫ్లాట్స్‌లో ఉన్నోళ్ళని గూడా పిలిస్తే ఎళ్లారంట. చుట్టూ చైర్స్ ఏసారంట. వీళ్ళందరూ అనుకున్నారంట ఆయనకసలు ఊపిరి గూడా ఆడుండదు. అసలన్ని ఫ్లాట్స్ బాంబేలో ఎవరు ఎక్కలేరు. ఆయన ఎలా ఎక్కాడు?
ఆయనకి ఏదన్నా ఇన్హేల్ ప్రాబ్లం కూడా వచ్చి ఉంటది. ఎక్కడున్నాడు ఆయన అని చెప్పని అందరూ అనుకుంటా ఆయన చూస్తా ఉన్నారంట. ఆయన చక్కగా మెయిన్ సీట్ లో కూర్చొని ఆయనే వాక్యం చెప్పే ఆయనంట. అందరూ షాక్ అయ్యారంట. ఏంటి ఈయనేంటి ఇట్లాగా? సార్ మేమిలా భయపడ్డామంటే ఆయన మీరేమనుకుంటున్నారు? ఆయన ఎవరెస్ట్ శిఖరం ఎక్కొచ్చాడు ఆయన అని చెప్పాడంట ఆయన. అందరూ షాక్ అయిపోయారంట ఆ మీటింగ్‌కొచ్చిన వాళ్ళు. అంటే నా దృష్టిలో నా ప్రభువుని నేను ఎంత కాలిక్యులేట్ చేస్తున్నాను. నా ప్రభువుని నేను ఎంత కాలిక్యులేట్ చేస్తున్నాను నేను. నా ప్రభువు ఏంటి మా? నేనెలా కాలిక్యులేట్ చేస్తున్నాను నా ప్రభువుని. నేను ఎంత వరకు నేను నా ప్రభువుని నేను కొలుచుకుంటున్నానేనని నేను అనుకున్నానన్నమాట. అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఆయనకి 535 ఫ్లాట్‌కెళ్ళడానికి ఎంత ఎంత టైం పట్టిద్ది? అంటే అంత మామూలు మనిషి అలా చేస్తే, శ్రీమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు, ఆయనకి నీ చిన్న ప్రాబ్లమ్ ఎంత అన్నది నా హార్ట్‌కి టచ్ అయ్యి, అసలు నాది ఊరికే ఇలా తలుచుకుంటే నాదెంత ప్రాబ్లమ్ అని నాకలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా నేనది గుర్తు చేసుకున్నానంటే నాకు మొత్తం పోయిద్దనమాట. నా హృదయంలో ఉన్న వేదన మొత్తం పోయిద్దనమాట. నేను వెంటనే నాకు హార్ట్ టచింగ్ అయ్యి, నేనెందుకు ప్రభువుని అడగకూడదు? ప్రభువుని నేనెందుకు అడగకూడదు? ప్రభువు నేనడిగితే చేస్తాడు కదా! ఈ వాక్యాలన్నీ నా మైండ్‌లో ఎప్పుడు తిరుగుతా ఉంటాయి. దేవుని వాక్యం మాత్రం అసత్యం కాదు. అది సత్యం. నేను అసత్యం. నేను చెడ్డదాన్ని. కానీ దేవుడు మంచి దేవుడు. కాబట్టి ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఎలా జరుగుతాయి? ఏం జరుగుతాయి? అని నేనలా ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటుంటే, నేనింకా అన్నీ మర్చిపోయాను. నేను ప్రశాంతంగా ఉంటున్నాను. మొన్న జూన్ 30వ తారీఖు మన గ్రూప్‌లో అందరికి తెలుసు కదా! లిన్నెట్ ఆంటీ. లిన్నెట్ ఆంటీ రిటైర్మెంట్ ఫంక్షన్‌కి అందరిని పిలిసారనమాట ఆంటీ. మేమందరం గూడా వెళ్ళాలి. ఆంటీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. ఆంటీ బై గాడ్స్ గ్రేస్. ఆంటీకి ఫంక్షన్‌కి ఆఫీస్ వాళ్ళు చేసే ఫంక్షన్ అనమాట అది. యాక్చువల్‌గా నాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎళ్ళడం అంటే భయం, ఇష్టం లేదు. నేను వెళ్ళకూడదని అనుకున్నాను. కానీ ఆంటీ కోసం వెళ్ళాలనుకుంటే మా అమ్మ, నేను రెడీ అయ్యాం. పిల్లలిద్దరు బయటికెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మా చిన్నాన్న వీళ్ళేం చేశారంటే కార్‌లో అందరూ మా మామయ్య గూడా ఉంటారు. మా సంఘ మా మా సంఘానికి ఎల్డరనమాట ఆయనే. వీళ్ళందరూ ఎళ్తారంటే ఇంక నేనెందుకులే మా నువ్వెళ్ళిపో మామయ్య, చిన్నాన్న వాళ్ళున్నారు గదా! నేను రానులే. నువ్వెళ్ళిపోమా అని జెప్పాను మా అమ్మకి. మా అమ్మ నేను రాట్లేదని కొంచెం మొహం ఒకలా పెట్టుకున్నా, మామయ్యేగా మీ తమ్ముడేగా ఎళ్ళిపో నువ్వు అని జెప్పి మా అమ్మని పంపించేసారు. పంపించేసిన తర్వాత ఆంటీ ఒక 5 మినిట్స్‌లో ఫోను జేసి, "జున్ను కారు మళ్ళీ పంపిస్తున్నాను. నువ్వు 2 నిమిషాల్లో రెడీ అయిపోయి వచ్చేయి నాన్న" అని ఫోను జేశారు ఆంటీ. అమ్మో! ఆంటీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను రెడీ అయ్యి ఎళ్ళాలని జెప్పి నాకు డ్రెస్సులు గూడా ఆ రోజు ఏం లేవు యాక్చువల్‌గా. సరే అని ఏదో వేరే డ్రెస్ ఒకటి బాగా చెమట పోస్తదనమాట. ఆ డ్రెస్ ఏసేసుకొని నేను రెడీ అవుతుంటే అమృత ఉండి, "అను నేను గూడా నాకు కూడా రావాలనుంది. అమ్మమ్మకి చూడాలనుందంటే" "రా నాన్న నువ్విప్పుడు ఎళ్ళబాకు ఎక్సర్‌సైజ్‌కొచ్చేయి" అని దాన్ని, బాబుని గూడా ఆ రోజు ఎందుకు వాడొక్కడే ఉంటాడు మళ్ళీ ఇంట్లో అని, "ఒరేయ్ పదరా నువ్వు గూడా ఎళ్దాం. మనం ముగ్గురం ఎళ్ళిపోదాము. అమ్మమ్మ అక్కడే ఉంది గదా! మమ్మీ వచ్చేసరికి లేట్ అయ్యిద్దని" జెప్పి వాడు గూడా ఆ రోజేంటో నేను చెప్పినట్టు రెడీ అయిపోయాడనమాట. ముగ్గురు రెడీ అయిపోయి కారు రాంగానే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి మేము అక్కడికి వెళ్ళిన వెంటనే చూస్తే, అసలా ఆఫీసు అవన్నీ చూస్తే, ఆంటీ వాళ్ళది జిల్లా ఉన్నతాధికారి, వైద్య ఉన్నతాధికారి పోస్టనమాట వాళ్ళయి. ఆంటీ, ఆంటీతో పాటు ఆంటీ వాళ్ళ ఇంకొక ఆఫీసరనమాట. ఆంటీ పైనామనమాట ఆమె. వీళ్ళిద్దరు లేడీసు బిలీవర్సు. ప్రతి ఒక్కళ్ళని వీళ్ళు డ్యూటీస్ చేయలేదనమాట. ఆంటీ గురించి అందరూ భయపడుతున్నారు వీళ్ళ గురించి అసలు వాళ్ళు మాట్లాడాలంటే. ఏంటయ్యా అంటే, ఆ ఆఫీస్‌లో లినెట్ ఆంటీను తర్వాత ఇంకొక మేడము ఆమె గూడా భక్తి సింగ్ ఫెలోషిప్‌కెళ్తారు. ఆ మేడం వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఒక బోర్డ్ ఏంటయ్యా అంటే, నో కరప్షన్, నో కరప్షన్, నో కరప్షన్. అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో, గవర్నమెంట్ వాటిల్లో ఎంత భయంకరమైన లంచగొండులు ఎలా ఉంటారసలు? ఎంత భయంకరంగుంటాయి. కానీ ఆంటీ గురించి, ఆమె గురించి, ఆ మేడం గురించి నాకు చాలా ఇన్‌స్పిరేషన్ అనిపించిందనమాట. నేను రెడీ అయ్యేటప్పుడు అన్నా, ఇప్పుడు నా మొహానికి ఏమి ఉండదు గానీ అక్కడికెళ్ళాక నన్నందరూ పెద్దేదో నన్నొక ఆఫీసరమ్మ అనుకుంటారు. నా మొహానికి ఏం లేదని ఇలాగే అన్నా మిర్రర్ దగ్గర నించొని. మా బాబుండి నవ్వుతలు "నీకంత లేదులే పదమ్మ పద ఎళ్దాం" అనన్నాడు. సరే అని అక్కడికెళ్ళిన తర్వాత మేమింక కూర్చొని ఉన్నాము. మా మా పెద్ద అంకులు, మా మావయ్య, మా మమ్మీ, మా చిన్నాన్న అందరూ ఉన్నారు.
ఇంకా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ చాలా మందున్నారు. అవన్నీ నేను విన్నప్పుడు అసలు వాళ్ళు చేసినటువంటి డ్యూటీ ప్రభువు మీద వాళ్ళు ఆధారపడి నాకు ఆంటీ చాలా పర్సనల్‌గా గూడా తెలుసనమాట. మా సండే స్కూల్ టీచర్ లినెట్ ఆంటీ యాక్చువల్‌గా. నా చిన్నప్పటి నుంచి మాకు తెలుసనమాట ఆంటీ. మేమిలా వాక్యంలో ఇలా ఉన్నామంటే మా పేరెంట్స్ తర్వాత ఆంటీయే అన్నమాట మమ్మల్ని. ఇలా ఇవన్నీ గూడా మేమిలా ఆంటీ అక్కడ వింటా ఉంటుంటే అందరూ మేడం, మేడం మీరు చెప్పండి, మీరు చెప్పండి అని నన్నంటున్నారు. అంటుంటే నాకు ఇంకా ఏం చెప్పాలి ఇప్పుడు? ఆంటీని నేను పర్సనల్‌గా నాకు బాగా తెలుసు. ఆంటీ గురించి నాకన్నీ తెలుసు. కొన్ని కొన్ని విషయాలన్నీ నేను చెప్పా అన్నమాట. ప్రభు దయ వల్ల భయపడకుండా ధైర్యంగా చెప్పగలిగా. కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోయాను. కానీ ఆంటీ తర్వాత లాస్ట్‌లో ఆంటీ చెప్పాలన్నమాట హోస్ట్. ఆంటీ చెప్పేటప్పుడు మీకా గ్రంథం తీపిచ్చారు. ఆంటీ చైల్డ్‌హుడ్ నుంచి అన్నీ చెప్తే అందరూ ఏడ్చారక్కడ. వాళ్ళ ఆళ్ళందరూ కూడా అన్యులన్నమాట. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏడ్చి బైబిల్‌లో ఒక వాక్యం ఉంది. మీకా గ్రంథం అది మనకందరికి తెలిసిందే. కెజియాంటీ ఆ వాక్యం నన్నప్పుడు ఒకసారి వాక్యం చదువుతావా నాన్న? నేను వాక్యం చెప్పేటప్పుడంటే, చదువుతాను ఆంటీ మీకు అని చెప్పి నేను చదివినప్పుడు కోవిడ్ తర్వాత ఈ వాక్యాలే నన్ను బలపరిచాయి యాక్చువల్‌గా. 6 అధ్యాయము 8 వచనం. మనుష్యుడా ఈ పైనేమో ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించుదును. ఇవన్నీ చదివారు ఆంటీ యాక్చువల్‌గా ఆ ఆఫీస్‌లో. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని నేను సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున. వేల కొలది పొట్టేళ్లను, వేల నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలుగచేయున. నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రిని నేనిత్తున. నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనిత్తున. అనని చదివితే ఇది నాకు బాగా గుచ్చుకుంది ఆ రోజు. నేను ప్రభువుతో ఎప్పుడు నేను చెత్తదాన్ని. నేను అలాంటి డీలింగ్స్ చేస్తా అన్నమాట. నువ్వు నాకిదిస్తే నేను నీకిదిస్తా. నువ్వు ఇది జేస్తే ఆపత్ మొక్కుతా అన్నమాట బాగా. అసలు ప్రభువుకి ఇష్టమే లేదు యాక్చువల్‌గా. ఆంటీ అక్కడ అలా చదువుతుంటే కింద మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ఈ వాక్యమంతా ఆంటీ ఫోన్‌లో బైబిల్ ఓపెన్ చేసి చదివి, మా పరిశుద్ధ గ్రంథము హోలీ బైబిల్‌లో ఇలా ఉంది. ఇవన్నీ మనం దేవుడు ఇవన్నీ అడగట్లా. పలానా వాటిల్లో మనం ఏం చేయాలనుకుంటాం? నీకదిస్తాను, ఇదిస్తాను ప్రభా! నేనిలా చేస్తాను ప్రభా! ఏం చేయగలుగుతాం మనం? నేనైతే ఏం చేయగలుగుతాను? ఏమీ చేయలేను. కానీ దేవుడు నిన్నేం అడుగుతున్నాడు అనన్నది నాకు హార్ట్ టచింగ్ అయిందనమాట. వెంటనే నేను దాన్ని కనెక్ట్ చేసుకొని, నిజమే గదా! ప్రభు నన్నేం అడుగుతున్నాడు? నేను సండే స్కూల్ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు కోసం నేనేం చేయాలో చేయాలి. నా ఫ్యామిలీ విషయాలు నేను జాగ్రత్తగా చేయాలి. నేనేమో ఈ వేరే వేరే చెత్త పనులన్నీ చేసి, "నువ్వు వీటిలోని తప్పిస్తే నేనిలా చేస్తా, అలా చేస్తా" అని అడుగుతున్నా. అంటే నేను ప్రభువుని నేను ఎలా అర్థం చేసుకుంటున్నా నేను? అనని నా హృదయంలో ఒక చిన్న విషయం నాకనిపిచ్చి, వెంటనే నేను ఈ వాక్యాన్ని నాకింకది నా మైండ్‌లోంచి పోవట్లేదనమాట. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు ఏంటిదో నేను చెప్పేసాను ఆల్రెడీ నీకు. నువ్వు నన్ను ఊరికే ఇదిస్తా, అదిస్తా అని అడగొద్దన్నట్టు నాకనిపిచ్చింది. ఇంటికొచ్చాను. ఇంటికి రాంగానే ఆ రోజు మా ఇంటికొక ఎవాంజలిస్ట్ అన్న గూడొచ్చారనమాట. ఆయన ప్రేయర్ చేస్తూ, చేస్తూ జున్ను గురించి నా గురించి ఒక జ్ఞానంతో ఉన్న విషయాలు ఏవో ప్రేయర్ చేశారు ఆ అన్న. ఈ అన్న గూడేంటి ఈరోజు ఇలా ప్రార్థన చేశాడని అనుకోని, ఆ బాల్కనీలో అటు తిరుగుతా, నేను టీ పెట్టుకొని తాగుతా, నేనలా ఉండి అయినా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే గదా నేనేదైనా చేసేది. నువ్వేమో ఇలాగే అనుకున్నాను. నువ్వేమో నాకు ఏమి ఇవ్వవు. ఏమి ఇవ్వకుండా నేనెట్లా మరి ఇదవుతాను? నువ్వేమో పెద్ద గొప్ప దేవుడివి, రాజులకు రాజువి ప్రభు. నీకు చేయడం ఎంత క్షణం జరిగిద్ది? నేనేమో నిన్ను రోజు అడుగుతున్నాను, ప్రతి క్షణం అడుగుతున్నా. ఆ వాగ్దానాలన్నీ ఏమైపోయాయి ప్రభా? అని అన్నట్టు నేననుకోని, ఇట్లాగే ఆలోచించుకుంటా ఉన్నా నేను. అనుకుంటా ఉన్నాను, వదిలేసాను. నెక్స్ట్ డే మా అక్క కాలేజీ నుంచి రాంగానే జున్ను ఇక్కడ ఎయిడెడ్ కాలేజ్ అది కూడా సప్తగిరి అని చెప్పని ఒక కాలేజుంది. ఆ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌కి చెప్పాను. మా సిస్టర్ ఇట్లా చదివింది. అనంటే, "ఇట్లాగా నువ్వు ఉన్నావని చెప్పాను. రేపు రమ్మనండి మేడం డెమో ఇవ్వడానికి రమ్మనండి" అనన్నారు. "మరి వెళ్తావా? నీకిష్టమేనా?" అనింది. అంటే మా అక్క అలా అన్న వెంటనే నాకు లడ్డూ కావాలా బాబు అన్నట్టు అనిపించిందనమాట. అనిపించి వెంటనే నేను సరే అని చెప్పి వెళ్దాము. వెళ్తే నాకు సాలరీ వస్తది కదా! కొంచెం నాకు కూడా బావుంటది. ఈ మధ్య కాలంలో నాకు ఏదన్నా గుప్పిలు విప్పి ఏదైనా చేయడానికి ఎవరికన్నా ఏదైనా చేయడానికి నాకస్సలు కోవిడ్ తర్వాత నుంచి రావట్లేదనమాట నా హ్యాండ్స్‌కి.
నేను సరే అని చెప్పి నేను వెళ్తే నాకు బావుంటది అని చెప్పి నేను వెళ్దాము అలాగా అని చెప్పానని అనుకున్నా అన్నమాట. అనుకున్నాక మళ్ళీ నేను ప్రిపేర్ అవ్వాలి. ఏం లెసన్ ప్రిపేర్ అవ్వాలి? ఏం చెప్పాలి అని అనుకోని నా ఫ్రెండ్ ఫోను చేస్తదన్నమాట అప్పుడప్పుడు మార్నింగ్స్. నిరీష వాళ్ళు చౌదరీస్ అన్నమాట. కన్వర్ట్ అయింది. ఆ అమ్మాయి ఉండి "నిరీష నాకొక జాబ్ కావాలే. కానీ నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఉండలేనే. పొద్దున పూట గాని, మధ్యాహ్నం పూట గాని కావాలి. పనులన్నీ చేసుకొని మా అమ్మకి ఇంట్లోకే చూసుకొని నేనెళ్ళి ఒక్క పూటైతే ఉండగలనే. 2 పూటలు నేను ఉండలేనంటే, అడగవే దేవుడిని కామెడీకి చెప్పిందన్నమాట. అడుగు దేవుడిని. ఒక గంట ఉద్యోగం చేస్తే నాకు ఇన్ని వేలివ్వు దేవా నన్ను అడగవే అని నవ్వుతా చెప్పింది. సరేవే అలాగే అడుగుతానని నేను నవ్వుతా చెప్పి పెట్టేసా అన్నమాట. పెట్టేసిన తర్వాత ఈ జాబ్‌కి నేనెళ్ళిన తర్వాత వీళ్ళు 2 అవర్స్. ఫస్ట్ ఇయర్ ఒక క్లాసు, సెకండ్ ఇయర్ ఒక క్లాసు. అంతే నేను చెప్పాల్సింది. నేనే నా టైం ప్రకారం నేనెళ్లి చెప్పుకొని ఇంటికొచ్చేయడమే అన్నమాట. ఆ కబేళాలో చేసేదైనా ఒక పూటుండాలి నేను కంపల్సరీ. ఆ తర్వాత ఆ పోస్ట్‌లు చాలా స్ట్రిక్ట్ చేసేసారన్నమాట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండాలి అని అలా చేశారు. అవర్స్ కూడా చదివిచ్చడానికి కూడా రావాలి. స్టడీ అవర్‌కి కూడా రావాలి. అట్లా అవన్నీ చేశారు. ఇప్పుడు ఈ కాలేజ్‌లో ఇంక వెళ్ళిన తర్వాత ఆ ప్రిన్సిపల్ గూడా మంచిగా మాట్లాడారు. డెమో ఇవ్వమన్నారు. డెమోకి ఎవ్వరు గూడా రాలా లోపలికి ఎక్స్‌పర్ట్స్ ఎవ్వరు రాలా. నన్ను పిల్లల్ని మాత్రమే కూర్చోబెట్టారు. కానీ బయట నుంచి వాళ్ళందరూ విన్నారని నాకు తర్వాత తెలిసింది. అయిపోయిన తర్వాత నేను ఇంటికొచ్చేసాను. అది 30వ తారీఖు ఆంటీ రిటైర్మెంట్ అయిన నెక్స్ట్ డే జరిగింది ఆ డెమో. ఆ డెమో అయిపోయిన తర్వాత ఎంత సాలరీ ఇస్తారండి అంటే, "2 అవర్సే కదా మేడం. ఇట్లాగా ఇన్ని వేలు" అననంటే, "కొంచెం ఇవ్వచ్చుగా ఎక్కువ" అనంటే, "2 అవర్సే కదా మేడం ఇంత ఇస్తాము" అన్నాను. సర్లే దేనికో దానికి యూజ్ అవుతాయిలే 2 గంటలు మనం ఇంట్లో పని చేసినా ఎవరు ఏమి ఇవ్వరు కదా మనకి. అట్లా వెళ్ళొచ్చినందుకు ఏదోటి మనకి చేతిలో మనీ ఉంటాయి కదా! అని చెప్పానని, నేను సరే వెళ్దాం అనుకున్నా. కానీ ఆ కాల్ అసలు నాకు రానే రాలా మళ్ళీ నెక్స్ట్. ఈ వెంటనే ఇంకోటి ఇక్కడ ఎస్ఆర్ఆర్ అని చెప్పి గవర్నమెంట్ కాలేజ్ పడింది. దానికి గెస్ట్ ఫ్యాకల్టీ కావాలని అడిగితే అక్కడికెళ్ళి మా అక్క వాళ్ళ క్లర్క్ అన్నమాట. ఇక్కడ చేసే ఆయన జున్నునెళ్లి పెట్టమనండి. నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్‌గా నేనెళ్ళను ఆ పోస్ట్‌కి. ఆల్రెడీ ఒకసారి దెబ్బ కొట్టి నేనున్నాను. నేను అస్సలెళ్ళను ఆ పోస్ట్‌కి అననుంటే ఆయనుండి జున్నునెళ్లి ఒక అప్లికేషన్ పెట్టిరమ్మనండి. జున్నునెళ్లి ఇక్కడ చెల్లి, పిల్లలు వాళ్ళందరూ ఉన్నారన్నమాట ఇంట్లో. ఇవన్నీ ఎందుకు నాకు ఊరికే అది రాదు పెట్టదు అక్కడ బోలెడంత కాంపిటీషన్ ఉంటది. ఆ రోజే మన ఎస్తేర్‌లో ఇవి జరుగుతున్నాయి. ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయన్నమాట. ఆ రోజు ఇంక నేనెళ్ళి ఆ కాలేజ్ అవన్నీ చూస్తే మా ఇంటికి చాలా దగ్గరన్నమాట. ఇంటికి ఎనకాలే. ఒక రూ. 50 ఆటో పిల్లలెవరన్నా దించినా నేనెళ్ళొచ్చినా అయిపోద్దన్నమాట. ఇంటికి చాలా దగ్గర. సాలరీ గూడా చాలా మంచి సాలరీ వస్తుంది. మా అక్కుండి కానీ అక్కడున్న ప్రిన్సిపల్ దగ్గర "నువ్వు చేయలేవు చాలా స్ట్రిక్ట్. ఒక 5 నిమిషాలు గూడా వదలడు" అని జెప్పింది మా అక్క. ఏమైందిలే మంచి సాలరీ అయితే నేనెళ్ళిపోతానిప్పుడు అని జెప్పి, నేను సరే అని జెప్పి నా సర్టిఫికేట్స్ అన్ని ఫోటో ప్రింట్స్ తీసుకొని వెళ్ళా నేను. వెళ్ళి అక్కడికెళ్ళిన తర్వాత అవన్నీ ఇచ్చేసొచ్చేటప్పుడు అక్కడ క్లర్క్ ఆయన ప్రసాద్ గారు ఫోను చేసి, "జున్ను ఇచ్చావమ్మా?" అన్నాడు. "ఇచ్చాను సార్. నేను ప్రేయర్ చేసుకుంటున్నా. ఎలా అయినా ఆ పోస్ట్ నాకొచ్చేటట్టు మీరు చెయ్యరా" అనన్నా ఊరికే ఆయనతో నవ్వుతా. "మీకు మంచి డ్రెస్ కొనిస్తా ప్రసాద్ గారు" అనన్నా. అంటే ఆయన నవ్వి "నాకు డ్రెస్ ఏమొద్దు గానీ, నువ్వు ఇంక ప్రశాంతంగెళ్లి ఏం చెప్పాలనుకున్నావో అది బాగా ఫుల్ ప్రిపేర్ అవ్వు నువ్వు" అనన్నారు. ఇంటికి ఆ మాట అన్నానే గాని నాలో ఒక ఎందుకు నేను దేవుడి మీద ఆధారపడకుండా అలా ఎందుకు వాగాను? నోరెందుకు నాకు ఊరికే అని నేను మనసులో అనుకోని ఇంటికొచ్చాను. ఇంటికి రాంగానే ఇంక నేను నెక్స్ట్ డే ఒక 2 రోజులయ్యాక ఆ డెమోకి వెళ్ళాలి. ఆ డెమోకి నేను వెళ్ళినప్పుడు అక్కడ మా ఒక్క పోస్టే అన్నమాట కామర్స్ పోస్టు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అన్నిటికి ఇద్దరు, ముగ్గురు అంతే వచ్చింది డెమో ఇవ్వడానికి. మా పోస్ట్‌కి మాత్రం ముందు 18 మందన్నారు. తర్వాత 24 మందిని చేశారు మొత్తం కలిపి. ఒక పెద్దాయనొచ్చారన్నమాట. ఆయన నా పక్కనే కూర్చున్నాడు. కూర్చుంటే "ఏంటండి మీరెందుకండి ఈ జాబ్‌కొచ్చారని" ఆయన నేను అడిగా కావాలని అడిగితే, నేను జేఎంజే ఆహ్, ఇమ్మానుయేల్ అంకుల్ వాళ్ళ ఊరన్నమాట. ఇవాంజలిస్ట్ ఆ అంకుల్. అక్కడ చేశాను నేను. నాకు 80,000 పెన్షనొస్తది నాన్న నాకు అన్నారు. "మరెందుకండి మీలాంటోళ్ళు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళొస్తే మరి మాకేమొస్తది? నాకేమొస్తదసలంటే" ఆయన నవ్వుతా ఉండి, "సరేలే నాకొచ్చినా, నీకొచ్చినా నీకే ఇవ్వమని చెప్తానని" ఆయన గూడా అన్నాడక్కడ. నాకనిపించింది అందరూ ఇలా అంటున్నారు. మళ్ళీ మా చర్చ్‌లో వర్క్ చేసే సిస్టరే ఉన్నారనమాట. ఆమక్కడ మ్యాథ్స్ లెక్చరర్ అనమాట. ఆమె చూసి "సిస్టర్ ఏంటి మీరు పీజీ చేసారా?" అననింది. అవును ఎంకామ్ ఓహ్! నాకు తెలీదు సిస్టర్ మీరు పీజీ చేసారని" అని చెప్పానని, ఆమేం చేసింది "మీ సబ్జెక్ట్‌కి ఎక్స్‌పర్ట్స్ ఎవరో కనుక్కుంటాను సిస్టర్ నేను" అని చెప్పి అనిందామ. ఓహో! ఈమె గూడా ఎక్స్‌పర్ట్‌ని కనుక్కుంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేస్తారని అన్నట్టే నా మైండ్‌లో ఉంటుందనమాట. అలా ఉంటుంటే ఇంకా ఆఖరికి నేను ఆ ఇంటర్వ్యూకి ఎన్ని సార్లో తిరిగితే అన్ని పోస్టులకి అయిపోయినాయి పొద్దున్నే ఇంటర్వ్యూలు. మా ఒక్క పోస్ట్‌కి మాత్రం సాయంత్రం 5 చేశారన్నమాట పొద్దున్నుంచి.
నేను అందుకని ఆ రోజు పొద్దున్నే నా ప్రేయర్‌ని నేను స్నానానికి వెళ్ళిపోయి గబగబా వచ్చేసి నేను రెడీగా కూర్చొని ప్రేయర్ చేద్దాం అనుకున్నా ఆ మినిట్స్ నాకు లేట్ అయిపోయింది. మధ్యాహ్నానికి ఇంక నేను అందుకే కూర్చొని అమ్మో! నేను ప్రేయర్ సమూయేలు అంటాడు కదా! నేను ప్రార్థన చేయకపోతే పాపం నాకలా అనిపిస్తదనమాట. నేను అంతటి దాన్ని కాదు గానీ ప్రభు కృప. ఈ గ్రూప్‌లో నేను అందరూ ప్రార్థన చేస్తారు. నేను ప్రేయర్ చేయకపోతే నాకు మంచి జరగదని నాకు భయం యాక్చువల్‌గా. నేను అందుకని ఆంటీని ఆ రోజు అడిగా, "ఆంటీ కొంచెం నాకు ఇప్పుడు ఈ టైంలో ఎవరో ఒకళ్ళు నాకు హెల్ప్ ఇవ్వమని అడగండి ఆంటీ. ఒక 5 మినిట్స్ చేస్తానంటే" ఆ రసజ్ఞ సిస్టర్ ఎవరో ఉండి, "సిస్టర్ ఎవ్వరు లేరు ముందుకొచ్చింది పేర్లందరియి గూడా మీరు చెయ్యొచ్చు ఇప్పుడు ఖాళీయే స్లాట్" అని అన్నారు. సరే అని నేను ఇప్పుడు ఆ టైంలో ఇంక ప్రేయర్ చేశాను. డెమో ఎళ్లి ఇచ్చొచ్చాను. డెమో ఇవ్వడానికి కూడా వాళ్ళందరూ ఎవరైతే ఈ డెమో ఇచ్చే ఎక్స్‌పర్ట్స్ అందరూ చాలా మంది ప్రిన్సిపల్స్ వచ్చారన్నమాట. వస్తే ఈ డెమో ఇచ్చే ఎక్స్‌పర్ట్ ఉండి ఆయనకి చెవు మిషన్ ఉంది. యాక్చువల్‌గా ఫస్ట్ ఎళ్ళిన ఆయన్నే ఆయన పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. అరుస్తున్నాడాయన. ఆ చెవు మిషన్ ఉన్నదన్న విషయం నేను మర్చిపోయాను. మర్చిపోయి ఆయన అలా అరుస్తుంటే నాకు భయమేసేసి నేను చెప్పాల్సిన టాపిక్ చెప్పాను. ఆయన అడిగిన టాపిక్ మాత్రం నేను చెప్పలేకపోయానన్నమాట. చెప్పలేకపోతే ఆ ప్రిన్సిపల్ ఉండి సర్లేండి ఆ అమ్మాయి టెన్స్ పడుతుంది వదిలేసేయండి అని నన్ను పంపించేసారు. ఇంక నేను ఇంటికొచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఈవినింగ్‌కి ఇంక మాకు తెలవాలి ఆ పోస్టుల గురించి. తెలవాలి అని అన్నప్పుడు కెసి ఆంటీ నన్ను ఈవినింగ్ అడిగారు. "ఏ నాన్న ఏమైందంటే" "నేను చెప్పాలి ఇలా చెప్పాను ఆంటీ. మిగతాది ఇంక నేను చెప్పలేకపోయాను" అని అన్నా. అయిపోయిన తర్వాత ఇంక నేను 6:30, 7కి మా అక్క ఆ ఎక్స్‌పర్ట్‌కి ఫోను చేశారనమాట. ఫోను చేసి, "సార్ జెంట్స్‌ని తీసుకున్నారా? లేడీస్‌ని తీసుకున్నారా?" అని అడిగింది మా చిన్నక్క. అడిగితే, "జెంట్సే సుధా మేడం. లేడీస్ ఎవరు సరిగ్గా చెప్పలేదు" అని అనేసరికి ఇంక నాది అయిపోయిందని నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి లోపలికెళ్ళి నేను బాగా భయంకరంగా ఏడ్చుకున్నా అనమాట ఆ రోజు. ఏడ్చుకుంటుంటే వీళ్ళుండి మా చెల్లి బన్ను, వీణాను, సుధా ఉండి ఎందుకు నువ్వేడుస్తావు? ప్రశాంతంగున్నావు. ప్రశాంతంగుండకు ఊరికెందుకు ఆటి గురించి ఏడుస్తా ఉంటావు నువ్వు" అనని నన్ను తిట్టారు వాళ్ళు. అంటే మామూలుగా అన్నారు. అనంటే మా అమ్మ ఫోను చేస్తా ఉంది హైదరాబాద్ నుంచి. "నీకొచ్చిందా? రాలేదా?" అని జెప్పి. ఇంక నేను లోపల పడుకొని ఏడ్చి, "నువ్వు నాకింక భూమి మీద ఏమి ఇవ్వవనుకుంటే" ఇట్లాగే అనుకున్నా. ఇంక భూమి మీద నువ్వు నాకేమి ఇవ్వవనుకుంటా. ఇంక నన్నిట్లా వదిలేస్తా అన్న మరుక్షణమే మళ్ళీ నేను ఎందుకు నా ప్రభువు ఎంత గొప్ప దేవుడు. ఇది కాపోతే నాకింకోటి చేస్తాడు. చేయకపోయినా పర్వాలా. నా కోసం పరలోకం రెడీగా ఉంది. నన్ను ప్రభు పరలోకంలో ఉంచుతాడు. నన్నేం భూమి మీద ఏమి అలా తక్కువగా ఉంచలేదు గదా! నన్నేమి ఇచ్చేయలేదు గదా! నాకు సండే స్కూల్ పనిచ్చాడు గదా! శ్రేష్టమైన పనిచ్చాడు గదా! ఎందుకు నేనింక ఇంత బాధపడుతున్నా అని కొంచెం సేపయ్యాక నేను ప్రేయర్ చేసుకొని బయటకొచ్చేసి ప్రభా నన్ను క్షమించయ్యా! నిన్నట్లా ఎట్లా అనుకున్నాను ప్రభా! అని అనుకోని నేను ఏడ్చి బయటికి రాంగానే ఇంక నేను మామూలుగా కూర్చొని పిల్లలతో అన్నం అయన్నీ తినేసేసి పడుకొని పొద్దున్నే సండే మా కియానా బర్త్‌డే అన్నమాట. సెకండ్ బర్త్‌డే. మా చెల్లి బయటికెళ్ళి "అన్ను పాపకేదన్నా తెద్దాం వస్తావా?" అంటే ఇద్దరం కలిసి ఎళ్ళామన్నమాట పాపని తీసుకొని. ఇంక మేము వెళ్లి అలా తిరుగుతా ఉంటుంటే ఒక దగ్గర షాపింగ్ మాల్‌లో ఉన్నప్పుడు కాలొచ్చింది. వెంకట్ అని చెప్పి కాలింగ్ వస్తుందంటే ఎవరా అని చెప్పి చూస్తే నేను ముందెళ్ళిన ఇంటర్వ్యూకెళ్ళిన ఆయన ఫోను చేశారన్నమాట ప్రిన్సిపల్ సార్. "మేడం మిమ్మల్నే సెలెక్ట్ చేసుకున్నాము. మీరిప్పుడు వీలైతే ఇప్పుడొచ్చేసేయండి. మీ సర్టిఫికేట్స్ అయన్నీ తీసుకొని" అని అన్నారు. "సార్ నేనిప్పుడు రాలేను సార్ బయటున్నాను. నేను మండే వస్తాను. రేపు సండే గదా!" అంటే "సరే మేడం" అని అన్నారు. సరే అని నేనింక మండే ఇవన్నీ తీసుకొని నేను వెళ్తే, అసలు ప్రభు కృప మన ఎడల ఎలా ఉంటదంటే నేను చెప్పలేననమాట. నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు వెళ్ళే కాలేజ్‌లో అయితే నేను చేయగలిగి ఉండుండేదాన్ని కానే. నా హెల్త్ పాడైపోయి ఉండేదేమో. నేనంత ఎఫెక్ట్ గూడా అంటే చాలా ఇయర్స్ నేను ఇంట్లో ఉండి ఎళ్ళా గదా! దేవుడు దయాళుడు, కనికరం కలిగిన దేవుడాయన. మన యావత్ బాధలన్నీ గూడా ఆయనకి తెలుసు. ఎలా ఉంటది? నా పరిస్థితి ఏంటి? అన్నీ గూడా ఆయనకి తెలిసి, ఆయన నాకు ఆ ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగానికి నేనెళ్ళినప్పుడు, ఆ పిల్లలందరూ కూడా ఎంత నీడీ పిల్లలో అన్నమాట వాళ్ళందరూ కూడా. ఈరోజు స్పెషల్‌గా ఆ పిల్లలు కూర్చొని, ఒక చిన్న సండే స్కూల్‌లాగా అనిపించిందన్నమాట నాకు. పిల్లలందరూ కూడా ప్రభువుని నమ్ముకున్న పిల్లలు వాళ్ళు. ఒక పాప అనింది ఎమీమా అన్నమాట. మ్యామ్ నేను రేపు సెలవు కదా! 3 డేస్ ఏం చేస్తార్రా అంటే, ఫాస్టింగ్ ప్రేయర్స్ మ్యామ్ రేపు ప్రేయర్స్‌కెళ్తాం మ్యామ్ మేము. అది మ్యామ్, ఇది మ్యామ్ అని చెప్పి అలా చెప్తా ఉన్నారన్నమాట. చెప్తా ఉంటే, "అరే! మీరందరూ చర్చ్‌కెళ్తారా?" అనని అన్నీ మాట్లాడుకుంటా ఉంటుంటే, "మ్యామ్ మేమిలా ఏదోకటి చెప్పండి మ్యామ్ మాకు" అని వాళ్ళు రోజు క్లాస్ అయిపోయాక నన్ను ఏదోకటి అడుగుతారు. ఒక చిన్న స్టోరీ అన్నా చెప్పమని అడుగుతారనమాట. సండే స్కూల్‌లో మళ్ళీ మనం గబుక్కున పబ్లిక్ ప్లేసెస్‌లో ఎలా మాట్లాడాలి ఏంటి కొంచెం ఇదిగా ఉండాలి గదా! మనం ఈ టైంలో అనని కొంచెం భయంగానే ఉంటది. కానీ ప్రభు ఎంత దయాళుడంటే, ఆ పిల్లలందరూ గూడా ప్రేయర్ చేసుకునే పిల్లలు. బాయ్స్ గాని, గర్ల్స్ గాని ఎవరో ఇద్దరు, ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నారు. తండ్రుంటే తల్లి లేదు, తల్లుంటే తండ్రి లేని పిల్లలు.
ఆ పిల్లలందరూ కూడా బోలెడు విషయాలు నన్ను అడుగుతా ఉన్నప్పుడు, ప్రభా! నువ్వెంత కనికరం కలిగిన దేవుడో నాయన. నన్ను సరైన ప్లేస్‌కే తెచ్చావు. పైపెచ్చు మా అక్క అంటుందన్నమాట, "జున్ను నీకు దేవుడు చిన్నప్పటి నుంచి కూడా నువ్వెళ్ళిన టైంకే స్టార్ట్ అవుతాయి అన్నీ గూడానని" చెప్పేదానివి. అట్లాగే నీకు దేవుడిచ్చాడమ్మా. నా ఫ్రెండ్ కూడా ఏమనింది, "అడగవే దేవుడిని గంట ఉద్యోగం వచ్చేటట్టు" అననింది. అట్లాగే దేవుడు 2 అవర్సే నేనెళ్ళేది, వచ్చేది. పైపెచ్చు ఆ ప్రిన్సిపల్ గూడా అన్నారు, "మీ సర్టిఫికేట్‌లు, ఆధార్ కార్డు, బ బ్యాంక్ బుక్, పాస్‌బుక్ ఫస్ట్ పేజ్ ఇవి ఎవ్వరు గూడా అడగరనమాట. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ మనం చేశాక అప్పుడు మనం పేపర్ వాల్యుయేషన్‌కి కానీ, ఏదైనా డ్యూటీస్‌కి కానీ మనకేస్తారనమాట. మేడం అవన్నీ తెచ్చుకొనివ్వండి, మిమ్మల్ని బోర్డులో నేను కలుపుతాను" అని చెప్పనన్నారు. ప్రభా! నువ్వు లేట్‌గా ఇచ్చిన ఇప్పుడు నాది యాక్చువల్‌గా ఈ పీరియడ్ గూడా నా టెస్టింగ్ పీరియడ్ అన్నమాట ప్రభు సన్నిధిలో. నాకు దేవుడు ముందు ముందు ఏం చేయబోతున్నాడో నాకు తెలీదు. కానీ ఆటన్నిట్లో నేను ప్రభు మహిమ కోసం నేను ఎంతవరకు చేయగలను? ప్రభు కోసం నేను ఎట్లా చేయగలను? బోలెడన్ని టెంప్టేషన్స్ ఉంటాయి. బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బోలెడన్ని విషయాల్లో నేను బలహీనురాలినే. కానీ వీటన్నిటిలో నేను ప్రభు కోసం ఎట్లా నేను ఇదవ్వగలను? అనన్న విషయాలను నేను రోజు ఆలోచించుకున్నప్పుడు, నేను పొద్దున్నే గూడా లేచినప్పుడు నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు, నా రొటీన్ ప్రకారం నేను ఎవరెవరి గురించైతే నేను ఫోన్‌లో చూసి ప్రేయర్ చేసుకుంటానో బుక్‌లో, ఆ పేర్లన్నీ ప్రేయర్ చేసుకొనే నేను ప్రభు దయ వల్ల డ్యూటీకి వెళ్ళడానికి దేవుడు నాకు సహాయం జేస్తున్నాడు. వంట అన్నీ చేసుకొని వెళ్ళి, వచ్చి అది గూడా ప్రశాంతంగా మధ్యాహ్నం ఇంటికి రాంగానే ఈరోజు యాక్చువల్‌గా ఫీవరిష్‌గా ఉంది నాకు. రాంగానే అన్నం గూడా తినబుద్ధి కాలే. ఎండ చాలా విపరీతంగా ఉంది మా విజయవాడలో. చాలా హెడ్‌ఏక్ నాకు చలిగా అనిపిచ్చి, వెంటనే ఇంకా ఈ మీటింగ్‌కి అటెండ్ అయ్యే ముందు ఒక డోలో యేసుకున్నా అనమాట యాక్చువల్‌గా. వేసుకొని చాలా చలి చలిగా అలా ఉంది. నేనిప్పుడసలు ఏం చెప్పగలను అనని అనుకున్నాను. కానీ నేను, నేను వాక్యానికి కూడా ప్రిపేర్ అయ్యాను. కానీ టైం అయితే లేదు. ప్రభు నా జీవితంలో ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారాలు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన నామం కలిగిన వాడు. ఇది చాలా చిన్న విషయమే నా జీవితంలో. వేరే వాళ్ళకి ఎవరికన్నా చెప్తే చాలా ఎక్కువ సాలరీ, పెద్ద పెద్ద జాబ్స్, అమృతవల్లి లాంటి ఆంటీ వాళ్ళకి ఎవరికన్నా చెప్తే, ఆంటీ చాలా పెద్ద పోస్ట్‌లో రిటైర్ అయ్యారు. అలాంటి వాళ్ళకి ఇది నాకు చాలా చిన్న విషయమే. కానీ నా జీవితానికి ఇది చాలా పెద్ద విషయం. నా ప్రభువు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం అన్నమాట. నేను హ్యాపీగా ఎళ్తున్నా. ఈరోజు ఆ పిల్లలు, "మేడం ఒక పాట పాడండి మేడం, ఒక పాట పాడండి మేడం" అని అంటుంటే, ఇంగ్లీష్ పాట ఏదో పాడదామని అది నాకు గుర్తు రాలా ఫుల్లుగా. సరే అని చెప్పి నాకు తెలుగులో గూడా ఏ పాట గుర్తు రావట్లా. నా బ్రతుకు దినములు ఒక్కటే గుర్తొస్తుంది నాకు. ఫుల్‌గా నాకు వస్తుందనమాట. సరే అని ఆ పాట నేను పాడుతుంటే ఆ చిన్న టెస్ట్ మనీ గూడా చెప్పా అనమాట ఆ పిల్లలకి. ఇట్లా కోవిడ్‌లో మేమందరం చాలా సఫర్ అయినప్పుడు అనంతపూర్ నుంచి ఒక ఆంటీ, "కెజి ఆంటీ మీ గురించి కూడా చెప్పా ఆంటీ ఈరోజు." ఆ ఆంటీ దైవభక్తి కలిగినటువంటి ఆంటీ. ఆ ఆంటీ ఇట్లా మాకు ఫోనులు చేసి ఇలా మాట్లాడేవాళ్ళు. ఆ ఆంటీ అప్పుడు నాకు, నేను అసలు సిక్ అయిపోయి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆ ఆంటీ ఇట్లా మాకు ఆ పాట నాకు షేర్ చేస్తే, నేనిలా ఓపెన్ చేసి నిస్సీజ అనేలాగా హాస్పిటల్ ఫైలు అవన్నీ పట్టుకొని తిరుగుతుంటే నాకు భయమేసేసి, అది వెంటనే నేను క్లోజ్ చేసేసాను ఆ పాటని. నేను వినకుండా నేను ఆపేసుకున్నా నేను. ఆ తర్వాత నేను మళ్ళీ ఏం చేశానంటే, ఆ ఎస్తేర్ గ్రూప్ అని చెప్పాను గదా! ఆ గ్రూప్‌లో ఒక పోస్ట్ అన్నమాట. అప్పుడు పెట్టేవాళ్ళు. రోజు పొద్దున్నే పెట్టేవాళ్ళు. ఏంటంటే, దేవుడు అక్కడ ఆకాశంలోంచి పిలుస్తున్నాడు. భూమి మీద అందరూ వరుసగా నించున్నారన్నమాట. ఆ పోస్టర్ నాకు చూస్తే చాలా భయమేసేది. నాకు షివరింగ్ వచ్చేదన్నమాట. పొద్దున్నే అది కనిపించేది నాకు. ఇంకా ఏడ్చి నేను చాలా ఇదయ్యాను. కానీ తర్వాత తర్వాత ఆ పాట విన్నప్పుడు, ఆ పాటలో ఉన్న మాధుర్యాన్ని నేను మా సండే స్కూల్ స్కిట్‌లో గూడా నేను ఆ పాటని ఇంక్లూడ్ చేశానప్పుడు. మేమే పాడామని జెప్పి ఆ పాట పాడినప్పుడు పిల్లలందరూ కూడా, మేడం ఇట్లా మేడం, అట్లా మేడం, చాలా దేవుని విషయాలు ఈరోజు మేము మాట్లాడుకున్నామనమాట ప్రభు దయ వల్ల. ఆ పిల్లలందరూ కూడా చాలా పూర్ పిల్లలు. వాళ్ళ కోసం నేను ఈరోజు పొద్దున్న నేను ప్రేయర్ చేసేటప్పుడు, మా కాలేజ్ పిల్లలనేదాన్ని ఈరోజు స్పెషల్‌గా వాళ్ళ పేరుని బట్టి నేను ప్రేయర్ చేశాను ప్రభు దయ వల్ల. వాళ్ళకి కూడా చెప్పినప్పుడు ఆ పిల్లలు కూడా అందరూ, "మేడం ఏదో ఒకటి చెప్పండి మేడం, లాస్ట్‌లో 2 మినిట్స్ అన్నా ఏదో ఒకటి చెప్పేళ్ళండి మేడం" అని నన్ను భయంకరంగా బతిమిలాడుతున్నారాళ్ళు. అది ప్రభు కృప. అంటే నా పట్ల ప్రభు ఒక పర్పస్ కలిగున్నాడు. నన్ను ప్రత్యేకమైన ఒక రీతిలో నన్నుంచాడు ప్రభు. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో తన కార్యము సఫలము చేయు దేవుడు మరి ఏ కాలమందు ఎప్పుడు ఆ దేవుడు ఈ దేవుడే. యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. హెచ్చింపబడిన దేవుడు. మహోన్నతుడైన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. సర్వోన్నతుడు. అలాంటి దేవుడు మనకి అవైలబుల్‌గా దొరికాడు. అది గొప్ప విషయం.
అనన్న విషయం ఆ పిల్లలకి నేను చిన్న చిన్న విషయాలు చెప్పినప్పుడు, ఆ పిల్లలు గూడా సంతోషంగా ఉంటున్నారు. నా జాబ్ కోసం గూడా మీరందరూ ప్రేయర్ చేయండి. టైం అయిపోయింది. నేనసలు వాక్యం ప్రిపేర్ అయింది. నేనసలు ఏమి గూడా ఓపెన్ చేయలేదు. ప్రభు చిత్తమైతే ఇంకోసారి నేను చెప్పడానికి నేను ఇష్టపడతాను. ప్రభు నా జీవితంలో ఈ గొప్ప కార్యాలు నేను అనేది కాకుండా నా ప్రభు ముందు నేను లాస్ట్ అట్లా ఆయన నాకు నా ఎడల కృప చూపించాడు. అది తక్కువ సాలరీ అయినా ఏమైనా నా జీవితంలో చాలా సాటిస్ఫాక్షన్‌ని, హ్యాపీనెస్‌ని ఇస్తుందని నేను అనుకున్నా. రోజు ప్రిపేర్ అవ్వడం, ఎళ్ళడం, చెప్పడం, రావడం, కా ఇంట్లో ఉండడం, సండే స్కూల్ చూసుకోవడం, చర్చ్ యాక్టివిటీస్‌లో ఉండడం, ప్రభు నామానికే సమస్త విధమైన మహిమ, ఘనత ప్రభు కృప ద్వారా జరిగినట్లు మీరందరూ గూడా నా కోసం, మా ఫ్యామిలీ కోసం మీరందరూ ఎప్పుడు నిత్యం ప్రార్థన చేస్తా ఉంటారు మాకు తెలుసు. థాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఈ వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషించుదురు. యెషయా గ్రంథం 61 అధ్యాయము ఆహ్, 7 వచనం. ఇక్కడ నేను డేట్ కూడా యేసుకున్నాను నా బైబిల్‌లో. 7/10/24 అని యేసుకున్నా డేట్. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఈ కింద చూస్తే 11వ వచనంలో గూడా ఇది నేను ఎక్కువ ప్రేయర్‌లో చేసుకుంటా. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకలను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనుల ఎదుటను ప్రభువగు యెహోవా నీతి స్తోత్రమును ఉజ్జీవింప చేయును. భూమిని మొలకలు మొలిపించడానికి, తోటలో విత్తనములు నాటిని మొలిపించడానికి మన దేవుడు ఏదైనా చేయగలడు. మీకా గ్రంథంలో గూడా ఉంటది గదా! మనుష్య ప్రయత్నం లేకుండా ఆకాశంలో పడు మంచు వలె ఇశ్రాయేలీయుల్ని చేస్తా అన్నాడు. అట్లాగే చేశాడు దేవుడు ఇశ్రాయేలీయుల్ని. అసలు యాకోబు పేరు ఇశ్రాయేల్ అని మార్చాడు. ఆ దేశం పేరు గూడా ఇప్పుడాయన ఇజ్రాయెల్ కంట్రీ. మనకి అవన్నీ గూడా మనం ఎప్పుడైతే డల్ అయిపోతామో, ఎప్పుడైతే మనం మన దేవుడి గురించినటువంటి ఇప్పుడు ఇంత చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఏదైనా నా జీవితంలో ప్రాబ్లమ్ వచ్చినా నేను డల్ అయిపోవచ్చు. కానీ ప్రభువు మాత్రం నమ్మదగిన వాడు. మీకా గ్రంథం 5 అధ్యాయము 7 వచనం. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్య నుండును. ఏంటి ఈ గడ్డి మొలవాలంటే ఆకాశంలోంచి ఇవన్నీ రావాలి. మనుషులు వెళ్లి దున్నాలి, చెయ్యాలి, అవన్నీ చెయ్యాలి. కానీ ఇవన్నీ చేయకుండానే దేవుడేం చేస్తున్నాడు? మనుష్య ప్రయత్నం లేకుండా నేను ఈ వాక్యం గూడా అడిగా. ప్రభా! నువ్వు వాళ్ళని అట్లాగే చేసావు గదా! మరి నన్ను గూడా నువ్వు అట్లా చెయ్యి. నేనడిగాను. ఇంకా నా జీవితంలో దేవుడు ఎన్నెన్ని మేలులు, ఎన్నెన్ని ఉపకారాలు దాచిపెట్టాడో నాకు తెలీదు అవన్నీ కూడా. అవన్నీ గూడా నా జీవితంలో దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. నాకు పూర్తి నమ్మకం నా ప్రభువు మీద ఉంది. నేను ప్రభువు మీదే ఆనుకున్నాను. కాబట్టి మనుషుల వైపు మనం ఎప్పుడు గూడా చూడగూడదు. కానీ ఎక్కువ మనం మనుషుల వైపే మనం చూస్తూ ఉంటాము. కానీ ప్రియ ప్రభువు కలువరి సిలువలో మనందరి కోసం చనిపోయి నేను సండే స్కూల్‌లో చెప్పేటప్పుడు లాస్ట్ ఈ విషయం ఎవ్రీ వీక్ చెప్తా అన్నమాట. ప్రభు దయ వల్ల ఏంటంటే, సిలువలో నేనైతే మా ఇంట్లో ఏదన్నా నన్ను తిట్టినా, ఏమైనా చేసినా, వంటగదిలో ఏం చేస్తున్నా, ఈళ్ళు నన్ను ఏదో ఒకటి అడుగుతా ఉంటారు. కావాలని నేను మాట్లాడతానా లేదా? నేను ఆన్సర్ చెప్పనన్నమాట. చచ్చినా చెప్పను. అక్కడ కష్టమైన నించుంటా అన్నమాట అట్లా. అప్పుడు మా అమ్మ "నోరేమన్నా అయిందా నీకు? నోరెందుకిప్పవు" అని తిట్టిద్ది. కానీ యేసయ్య సిలువలో ఆ దొంగ దూషించాడు. ఎంత కోపమొస్తది. బట్టలు లేవు ఆయనకి పాపం. ఆయనకి చిన్న క్లాత్ పెట్టారు ఆయన్నంతే. ఆ! ఆయన సుందరమైన రూపం అంతా కూడా ఎర్రగా మండుటెండలో నల్లగా రక్తసిక్తమైన గాయాలతో ఆయన అక్కడ నించుంటే, ఒక దొంగేమో దూషించాడు. ఇంకో దొంగేమో తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఆయన గనక ఆ రోజు నోరు గనక విప్పకపోతే, ఆ దొంగకింక రాజ్యం లేనే లేదు. ఎందుకంటే, విప్పాల్సిన నోరు ఆయన మాత్రమే విప్పాలి. ఒక్కొక్కసారి ప్రభు మనల్ని గూడా అలా ఉంచుతాడనిపిస్తది నాకు. మనల్ని గూడా కొన్ని సార్లు తిట్టించుకున్నా, ఏం చేసినా నోరు ఇప్పాల్సిన చోట మనం
ఇప్పాలి. అప్పుడప్పుడు మనం నోరు ఇప్పనందుకు కొన్ని గొడవలు గూడా వస్తా ఉంటాయి. అలా అని కొన్ని కొన్ని విషయాల్లో మనం రెబెల్‌గా అలా గూడా చేయగూడదు. అవి గూడా తప్పు. కానీ ప్రియ ప్రభువు ఎంత దీనుడుగా, ఎంత దారిద్ర్యంతో ఆయన ఎండలో అక్కడ నించొని నేడే ఆ వర్డ్ గనక ప్రభువు అనకపోతే ఆ దొంగకు ఆ రోజు ఆయన రక్షణ లేనే లేదు. నేనది గుర్తు చేసుకొని నేనైతే నోరిప్పనే "అరేయ్! నోరు ముయ్యరా" నన్ను తిట్టుండేదాన్ని గదా ప్రభువా! ఇప్పుడు దాకా నన్ను తిట్టావు, నన్ను చేసావు. ఇప్పుడేంట్రా నువ్వు అని అనేదాన్ని. కానీ ప్రభువు ఎంత దయాళుడు. అదే గదా! అంతే గదా! నేను కోరుకుంటున్న కనికరం చూపిచ్చు నువ్వు మనుషుల ఎడల. అది నాకు న్యాయము. నువ్వలా జీవించడమే నాకు కావాల్సిన విషయం. నువ్వు చూపించే కనికరం కాదు. నా కనికరం చూపించు. నీ జీవితంలో నేనెలా కనికరం చూపిస్తున్నా. నిన్ను ఎన్ని విషయాల్లో నేను క్షమించుకుంటున్నా. నిన్ను నేనెంత ప్రేమిస్తున్నా. నిన్ను నేను ఎలాగా నా గుండెల్లో నీ తప్పులన్నీ దాచిపెట్టుకున్నట్టు నేనెలా నిన్ను దాచుకుంటున్నా. నువ్వే ఒక్కళ్ళని దాచుకోలేవా? అని ప్రభువు నాతో క్వెషనేసి నన్నడిగినట్టు నాకనిపిచ్చి, ప్రభా! నిజమే గదా! నేనెన్ని సార్లు నోరిప్పకుండా సైలెంట్‌గా కూర్చుంటా. కోపంతో నేను ఒకలాంటి ఇరిటేషన్‌తో నేను మాట్లాడతాను ప్రభా! నువ్వెంత దయాళుడివి. ఆ రోజు నువ్వు నోరిప్పకపోతే ఆ దొంగకు పరలోక రాజ్యం లేదు. ఆ దొంగ ఆ రోజు నశించిపోయేవాడు. కానీ నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని చెప్పావు. ఎంత మంచి దేవుడివయ్యా! అలాంటి కనికరం కలిగిన ఆత్మనే మాలో గూడా ఎప్పుడూ ఉంచు ప్రభా అనని నేను ప్రేయర్ చేసుకొని, ఈ విషయాన్ని నేను మా సండే స్కూల్‌లో పిల్లలకి, సీనియర్స్‌కి ఎవ్రీ వీక్ నేను చెప్తా అన్నమాట. ఇది ఇది లాస్ట్ చెప్పి నేను ఎండింగ్ చేస్తా అన్నమాట. అట్లాగా ప్రభు కృప ద్వారా ప్రభు నన్ను సండే స్కూల్‌లో గూడా ఈ ఇయర్ మా సండే స్కూల్ కాంపిటీషన్స్ డిసెంబర్‌లో జరుగుతాయి. పిల్లల వాటిల్లో గూడా మేము చాలా కొన్ని వెరైటీగా విజువలైజ్డ్‌వి వీడియోస్ కూడా చూపించి మేము క్విజ్ పెట్టడము, తర్వాత పిల్లల గిఫ్ట్స్ విషయంలో, ప్రతి విషయంలో నేనేమేమి విషయాలైతే పోగొట్టుకున్నానో నన్ను ముందంతా మా సంఘంలో గూడా కొన్ని కొన్ని విషయాల్లో నన్ను ఎలిమినేట్ చేసినట్టు అయిన విషయాల్లో గూడా మళ్ళీ మా సంఘం అలా అని మనం దూరం వెళ్ళిపోకూడదు. అక్కడే ఉండాలి. అక్కడే వెయిట్ చేయాలి ఓర్పుతో మనం. నేనున్నందుకు ప్రభు నన్ను నిజంగా నేను చెప్పలేను. మా ఎల్డరే నన్ను పిలిసి అన్నీ మళ్ళీ నాకు మొత్తం అప్పజెప్పారన్నమాట. ఏవైతే కోపం పెట్టుకొని, ఏవైతే కొన్ని కొన్ని సార్లు ఒక్కొక్కసారి అన్యాయంగా జరిగింది ఇది అని అనుకుంటాము. మళ్ళీ ఆయనకి నేను కోడలినవుతాను యాక్చువల్‌గా మేనకోడలినవుతాను. ఏమే ఇయన్నీ చెయ్యి అమ్మా నీకింకా ఏమైనా కావాలంటే చెప్పు నేనవన్నీ చేస్తాను అని చెప్పి మా మామయ్య అలా చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమేసింది. ఇవన్నీ గూడా ప్రార్థన ద్వారా, ప్రభు కనికరం ద్వారా మనం ఓర్పుతో, సహనంతో వెయిట్ చేసినందుకు ప్రభువు మాత్రం అన్యాయస్తుడు కానే కాదు. ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన మేలు చేసే దేవుడు, ఉపకారి. మనమైతే ఒకసారి చేసి 2 సార్లు తిప్పుతాము, 3 సార్లు తిప్పుతాము. చేయడానికి కూడా మనకిష్టం ఉండదు యాక్చువల్‌గా. కానీ ప్రియ ప్రభువైతే అన్నీ చేయడానికి ఆయన ఇష్టపడొచ్చాడు. అలాంటి ప్రభువుని ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోయిన వాళ్ళు ఈ నేడే రక్షణ దినం. నేను నా పాపాలన్నీ క్షమించేసయ్యా అని మనం అడిగితే ప్రభు మనల్ని పరలోక రాజ్యంలోకి ఆయన తీసుకుంటాడు. తర్వాత మన దైనందిన జీవితం ఆయనకంతా తెలుసు. యావత్ బాధల్లో ఆయన మన బాధలన్నీ అనుభవించాడు. సండే స్కూల్‌లో ప్రభు నన్ను కొనసాగినట్లు కృప చూపించాడు. ఎప్పుడు గూడా ప్రభా నేను చచ్చేంత వరకు ఈ ఊరు విడిచేను నేనెక్కడికన్నా ఎళ్ళేంత వరకు సండే స్కూల్ మాత్రం నేనింకెప్పుడు గూడా మానుకోను ప్రభా! ఎంత కష్టమైనా, లేటయినా నేనెళ్తా గాని సండే స్కూల్ మానేసేసి ఏవేవో దొడ చేసేసే ఇలాంటి పనులు నేను చెయ్యను ప్రభా అననుకున్నాను. నేను నేను చెడ్డదాన్ని కానీ నా ప్రభువు మాత్రం మంచి దేవుడు. నాకు అర్హత లేకపోయినా ఆయన రక్తం ద్వారా నాకు అర్హత ఇచ్చి నేనిష్టపడకపోయినా నన్ను ఆయన పనుల్లో ఉంచుకున్నందుకు ఆయనకే సమస్త విధమైన మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగములకు కలుగును గాక. అలా జీవించడానికి కూడా నా కోసం ప్రేయర్ చేయండి. మా ఫ్యామిలీ కోసం మీరందరూ ప్రేయర్ చేస్తారు. అందుని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికి కూడా వందనాలు. స్పెషల్‌గా కెజియా ఆంటీకి, కొండమ్మ గారికి వందనాలు. ఆ రోజు మా గురించి ప్రేయర్ చేసింది. ఆమె పాపం ఎంతో ఏడ్చారావిడ ఆ రోజు. ఆంటీ మామూలుగా ఏడ్చేస్తారు. చాలా వందనాలు. ఇంకా వందనాలమ్మా. దేవుడు వందనాలండి. దేవుడు ముందున్న జీవితంలో గూడా ప్రభు కోసం జీవించి, ఒక 7 పోస్టొస్తే బావుండు ప్రభా అనని ఇప్పుడు అనుకుంటా. సర్లే దేవుడికి ఎంత ఆ విషయం. ఆయన చేయగలడు. ఆయనకిష్టమైతే ఇస్తాడు నాకు. ఇది టెస్టింగ్ పీరియడ్‌లో ఉన్నా. నేను జాగ్రత్తగా చేయాలి. కనికరంతో, మేలుకరంగా, న్యాయంగా నేను జరిగించాలి ఈ విషయాలన్నీ. అలా ప్రభు నాకు సహాయం చేయనట్లు మీ అందరి ప్రేయర్స్‌లో నా కోసం ప్రేయర్ చేయండి. థాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు.